గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఎప్పటి నుంచో నాకు చాలామంది అడిగినటువంటి సార్ వీడియో చేయండి సార్, దీని మీద అడిగినటువంటి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి సార్, ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో కాన్ఫ్లిక్ట్ చెప్పండి సార్ డీటెయిల్డ్గా అని అడిగారండి. సో నిజంగా ఇంత ఇంపార్టెంటా ఇది తెలుసుకోవాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అండ్ వరల్డ్ హిస్టరీలో కూడా మనం మాట్లాడతాం, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతకీ ఇజ్రాయెల్ ఎక్కడుంది, ప్యాలెస్తీన్ ఎక్కడుంది, వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు మొదలైంది? సో వరల్డ్లో ద మోస్ట్ వెరీ వెరీ సీరియస్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకుంటే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఒకటండి. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సమస్య ఒక పెద్ద సమస్య. సో ఎప్పుడు పార్టీషన్ జరిగిన తర్వాత రెండు డైమెన్షన్స్, పాకిస్తాన్ ఎప్పుడూ ఇండియాతో ఫ్రెండ్గా అవ్వలేదు, ఇండియా ఎప్పుడూ పాకిస్తాన్తో ఫ్రెండ్గా ఉండలేదు. దాంతోపాటు కొరియన్ కాన్ఫ్లిక్ట్ అమ్మ, కొరియన్ కాన్ఫ్లిక్ట్ కూడా, నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ కూడా చాలా చాలా అసలు డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవ్వనటువంటి కాన్ఫ్లిక్ట్. దాంతోపాటు ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్, ఈ మూడు కాన్ఫ్లిక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పాను కదా, సో మనకి ఇప్పుడు చైనాకి కాన్ఫ్లిక్ట్ ఉందనుకోండి, సమ్ టైమ్ మనం చైనా వైపుగా ఉండడం అనేది జరిగింది, చైనా అండ్ ఇండియా ఫ్రెండ్స్గా ఉండడం అనేది జరిగింది. యూజువలీ సే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ పర్మనెంట్ ఎనిమీస్ అనేవాళ్ళు ఉండరు అని చెప్పడం అనేది జరుగుతుంది. పరిస్థితులకు తగినట్టుగా ఫ్రెండ్షిప్స్ ఏవైతే ఉంటాయో మారుతూ ఉంటాయి. బట్ కానీ ఈ మూడు కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడూ తమ డైమెన్షన్స్ అనేవి మారలేవు. ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు ఫ్రెండ్స్ అవ్వాల, సౌత్ కొరియా నార్త్ కొరియా ఎప్పుడు ఫ్రెండ్స్గా ఉండాల, ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీన్ ఎప్పుడు ఫ్రెండ్స్గా ఉండాల. సో ఈ తాలూకా ఇంపార్టెంట్ వీటిలో మీరు ఇండియా అండ్ పాకిస్తాన్ గురించి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని చెప్పి నేను ఆల్రెడీ ఇండియా పాక్ రిలేషన్స్లో చెప్పాను. ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత ఇంకొక వీడియోలో నేను కొరియన్ కాన్ఫ్లిక్ట్ గురించి కూడా అండ్ మన తాలూకా వియత్నాం వార్ ఏదైతే ఉంటుందో ఆ రిలేటెడ్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. సో మన క్లాసెస్ ఎలా ఉంటాయి, ద వే హ్యాండిల్ అంటే రేపొద్దున్న ఎవరైనా ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి చెప్పరా అబ్బాయి అంటే మీరు చక్కగా చెప్పేయాలన్నట్టు. అర్థమైందా? నాట్ ఓన్లీ విషయాలు తెలుసుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పగలిగేటట్టు మీకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మీకు సరిగ్గా అర్థమయ్యేటట్టు. సో మొత్తం వీడియో పూర్తిగా చూడండి, కొత్త విషయం నేర్చుకుంటారు. దాంతోపాటు వేరే వాళ్ళకి చెప్పగలుగుతున్నారా లేదా చూడండి. గలుగుతారని అనుకుంటున్నాను, చెప్పగలగకపోతే మళ్ళీ వీడియో అనేది మీరు చూడాలి. దట్ ఈజ్ హౌ యువర్ అప్రోచ్ షుడ్ బి. అర్థమైందా? రైట్. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మన ఇన్స్టిట్యూట్లో 3 days ఫ్రీ ట్రయల్ ఏదైతే ఉంటుందో ఫ్రీ ట్రయల్ అనౌన్స్ చేయడం అనేది అన్ని కోర్సెస్, ఫ్లాగ్షిప్ కోర్సెస్ మీద యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీ. నాకు తెలిసి మీరు క్లాసెస్ వింటూ ఉన్నారు, యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు, నాకు తెలిసి కన్విన్స్ అవుతారు. బట్ కానీ నిజంగా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, వన్స్ ఐ పే మై ఫీ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే చక్కగా 3 day ఫ్రీ ట్రయల్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. May 15th వరకు మీకు 5,000 అన్ని కోర్సెస్ మీద, అన్ని ఫ్లాగ్షిప్ కోర్సెస్ మీద May 15th వరకు ఆఫర్ ఉందండి. May 15th తర్వాత 5,000 ఫీజులు పెరుగుతూ ఉన్నాయి. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇంకా కన్విన్స్ కాకపోతే 3 days ఫ్రీ ట్రయల్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి ఫ్రీ ట్రయల్ తీసుకోండి. ఎవరికి ఫోన్ చేయాలి? మన ప్రత్యూష మేడంకి ఫోన్ చేయాలి. 7893899553కి ఫోన్ చేస్తే మేడం ఒక ఇన్స్టిట్యూట్లోకి జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి యాక్సెస్ ఉంటుందో అలా యాప్కి యాక్సెస్ అనేది మీకు ఇస్తారు. సో చక్కగా వీడియోస్ అనేవి చూసిన తర్వాత వన్స్ యూ కన్విన్స్ అయిన తర్వాత మాత్రమే డబ్బులు పే చేసి చక్కగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎప్పుడైనా మనం కంప్లీట్గా కన్విన్స్ అయిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వాలి. సో మన అమ్మ భాషలో, తెలుగు భాషలో చక్కగా మనం చెప్పుకుంటాం డీటెయిల్డ్గా. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన కోర్సులని లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉండడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీరు వినాలి అంటే చక్కగా వినొచ్చు, ఏం ప్రాబ్లమో ఉండదు. అర్థమైందా? సో ఒకసారి మన కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా తీసుకుందాం. చూడండి. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఇన్ఫినిటీ కోర్స్ జస్ట్ 5,000 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుందండి. కరెంట్ అఫైర్స్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యూర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అమ్మ. సుమారుగా 40-50% క్వశ్చన్స్ అనేవి ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ గురించే రావడం అనేది జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ నుంచే రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ స్టాటిక్ క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్కి రిలేట్ చేసి మీకు అడగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు జిఎస్ పేపర్ 2, మెయిన్స్లో జనరల్ స్టడీస్ పేపర్ 2 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 3 మీరు చూసుకుంటే ఈ రెండు కూడా కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవుతాయండి. సో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మనం లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాము. యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఏపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దీనిలో మీకు ఏమొస్తాయి, హిందూ అనాలిసిస్ అనేది డీటెయిల్డ్గా రావడం అనేది జరుగుతుంది. మొత్తం అంటే హాఫే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, ఫుల్ హిందూ అనాలిసిస్ మనకి యాప్ ఎవరికైతే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి వస్తుంది. దాంతోపాటు ది రిలవెంట్ పీడిఎఫ్, దాంతోపాటు పిఐబి అనాలిసిస్ దాని తాలూకు పీడిఎఫ్, దాంతోపాటు మీకు ఎవ్రీడే లైవ్ క్లాస్, కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ అనేది జరుగుతుంది, దాని తాలూకా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ మన యాప్లో జరుగుతుంది.
అండ్ దాంతోపాటు వీక్లీ టెస్టులు కూడా జరగడం అనేది జరుగుతుంది, రివిజన్ టెస్టులు. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్, మన సురేష్ సార్ చేసేటటువంటి ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు అదర్ మీకు మన తాలూకా యూపీఎస్సీకి పెట్టేటటువంటి టాపిక్ వైజ్ టెస్టులు కానీ గ్రాండ్ టెస్టులకు కానీ మీకు ఫ్రీ యాక్సెస్ అనేది లభిస్తుందండి. ప్రియారిటీ వైజ్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ యోజన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేను చేయడం అనేది జరుగుతుంది. మీకు వాటికి కూడా యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుందమ్మా. సో ఎఫోర్డబుల్ ఫీలో అందిస్తున్నాం. ఓన్లీ రికార్డెడ్ సరిపోతుంది సార్, నేను సింగిల్ పేమెంట్ చేయగలంటే జస్ట్ 5,000 కరెంట్ అఫైర్స్ కోర్స్. రికార్డెడ్ కావాలి సార్, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తానంటే 6,000 అవుతుంది. 2,000 చొప్పున 3 నెలల్లో 3 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ అండ్ అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేస్తానంటే 7,000 అవుతుంది. లైవ్ రికార్డెడ్ యాక్సెస్ కావాలి సార్, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను అంటే 8,000 అవ్వడం అనేది జరుగుతుంది. 4 ఇన్స్టాల్మెంట్లో 2,000 చొప్పున మీరు పే చేయొచ్చు. ఈ ఫీజు కూడా 15th మే వరకే ఉంటుందండి, తర్వాత ఫీజులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో వీలైతే ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇది మన ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు మై వే ఆఫ్ డీలింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీకు నచ్చినట్టయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా 3,000 రూపీస్కి అందించడం అనేది జరుగుతుంది. జస్ట్ 3,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాం. చక్కగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ యొక్క ఎసెన్స్ ఒక కథలా నేర్చుకుంటారు. చాలా చాలా ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. నాది హామీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మేడంకి ఫోన్ చేయండి, మీకు చాలా విషయాలు అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. అన్నీ యూట్యూబ్లో పెట్టడం కష్టం కదమ్మా, ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. బికాస్ ద ఇన్స్టిట్యూట్ సర్వైవ్స్ ఆన్ అడ్మిషన్స్. అర్థమైందా? చక్కగా జాయిన్ అవ్వండి, మీకు వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. అయితే మరి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ఇజ్రాయిల్ ఎక్కడుంది, పాలస్తీన్ ఎక్కడుంది, మ్యాప్స్ అనేవి చూద్దాం. ఇంపార్టెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్ అనేవి చూద్దాం. చూసిన తర్వాత అసలైన ఇష్యూ ఏదైతే ఉందో ఆ కథ అనేది తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో దిస్ ఈజ్ అవర్ వరల్డ్ మ్యాప్. వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయిల్ ఎక్కడుంది, పాలస్తీన్ ఎక్కడుంది చూపిస్తాను చూడండి. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ప్లేస్ ఏదంటే ఇది ప్లేస్ అండి. ఏ ప్లేస్ అయితే ఉందో ఇది ప్లేస్. దీన్ని మనం ఏమండం అనేది జరుగుతుంది అంటే మిడిల్ ఈస్ట్ అంటాం. ఏమంటాము? మిడిల్ ఈస్ట్ అంటాం. మిడిల్ ఈస్ట్ అనేటటువంటి పదం దీనికి ఎందుకు రావడం అనేది జరిగింది, ఏరియాకి ఎందుకు రావడం అనేది జరిగిందో తెలుసుకోవాలి. సో మన తాలూకా మీ అందరికీ తెలుసు, యూరోపియన్ సుపీరియర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, యూరోపియన్ సూపర్ పవర్స్ ఎప్పుడు ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియా కానీ లేకపోతే ఇక్కడ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో వ్యాపారం చేద్దాం అనుకున్నాయి. వ్యాపారం కోసం యువతలకు వచ్చేటప్పుడు మధ్యలో వాళ్ళకి ఎదురయ్యేటటువంటి ప్లేస్ ఏంటి అంటే మిడిల్ ఈస్ట్. అందుకే వాటికి మిడిల్ ఈస్ట్ అనేటటువంటి పేరు అనేది పెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇజ్రాయిల్ అనేది ఎక్కడుంది సార్? ఇక్కడ మీరు ఇక్కడ జూమ్ చేస్తూ ఉన్నాను చూడండి. ఇక్కడ ఇజ్రాయిల్ అనేది మీకు ఇక్కడ చిన్నగా ఇలా కనిపించడం అనేది జరుగుతుంది. మెడిటరేనియన్ సీ ఏదైతే ఉంటుందో, మెడిటరేనియన్ సౌదీ అరేబియా కదా, సౌదీ అరేబియా పక్కన ఇక్కడ జోర్డాన్ ఉంటుంది, జోర్డాన్ పక్కన ఇక్కడ ఇజ్రాయిల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. చాలా చిన్నది, మనకు కంప్లీట్గా వరల్డ్ మ్యాప్లో చూస్తే మనకు కనబడదు. అర్థమైందా? సో ఇజ్రాయిల్, పాలస్తీన్. సో మధ్యలో ఇంకా దీన్ని జూమ్ చేసి డీటెయిల్డ్గా చూపిస్తాను, జాగ్రత్తగా వినండి, గొడవ ఏంటో తెలుస్తుంది. సో ఇక్కడ మ్యాప్ చూడండి, దీన్నే మిడిల్ ఈస్ట్ ప్రాంతం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దాన్నే మిడిల్ ఈస్ట్ అంటాం. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, దిస్ ఈజ్ ఇజ్రాయిల్ అండి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, ఇలా ఈ షేప్లో ఉంది, ఇది ఇజ్రాయిల్ అన్నమాట. ఈ ఇజ్రాయిల్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. పైన చూడండి సిరియా అనేది ఉంటుంది, లెబనాన్ ఉంటుంది. సిరియా అండ్ లెబనాన్ షేర్స్ బార్డర్ విత్ మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రంతో బార్డర్ అనేవి షేర్ చేసుకుంటాయి. ఈవెన్ ఇజ్రాయిల్ కూడా మెడిటరేనియన్ సీ ఏదైతే ఉంటుందో, మధ్యధరా సముద్రంతో బార్డర్ ఏదైతే ఉంటుందో బార్డర్ అనేది షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇక్కడ కింద రెడ్ సీ ఏదైతే ఉంటుందో రెడ్ సీకి కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. ఎవరు అంటే మన ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్కి. అర్థమైందా? సో దిస్ ఈజ్ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో ఇది పర్షియన్ గల్ఫ్, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్. ఇది బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్. ఇక్కడ చిన్న నారోయెస్ట్ పార్ట్ బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో మండేబ్ స్ట్రైట్. గల్ఫ్ ఆఫ్ యాడెన్ ఎందుకు అంటే ఈ తాలూకా యమన్లో ఈ కోస్టల్ దాన్ని ఏమంటాము అంటే గల్ఫ్ ఆఫ్ యాడెన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. కోస్టల్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని. ఇది రెడ్ సీ అమ్మ, అండ్ ఇది ఏదైతే ఉంటుందో ఇది మెడిటరేనియన్ సీ. ఈ మధ్యలో ఏముంటుంది? సూయజ్ కెనాల్ ఏదైతే ఉంటుందో సూయజ్ కెనాల్ ఉంటుంది. సూయజ్ కెనాల్ కనెక్ట్స్ రెడ్ సీ అండ్ మెడిటరేనియన్ సీ, ఈ రెండింటిని కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇంకా దీన్ని ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. సో ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ జూమ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ మ్యాప్ చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఇది ఇజ్రాయిల్ అమ్మ. అర్థమైందా? ఇజ్రాయిల్ కంప్రైజెస్ ఆఫ్ ఒకటి గోలాన్ హైట్స్. ఈ గోలాన్ హైట్స్ ఏంటంటే ఇక్కడ మౌంటైన్స్ ఉంటాయండి. ఎక్కడుంటాయి? ఏముంటాయి? మౌంటైన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే దేని మధ్యలో ఉంటాయి? దే డివైడ్ సిరియా అండ్ ఇజ్రాయిల్ని సిరియాని డివైడ్ చేసేటటువంటివి గోలాన్ హైట్స్.
అది కూడా చాలా వెరీ కంటెస్టెడ్ ఏరియా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బ్యాంక్ అంటున్నాం. మరి దేనికి వెస్ట్ బ్యాంక్? ఎడమ ఒడ్డు పశ్చిమాన ఒడ్డు అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. దేనికి వెస్ట్ బ్యాంక్? చూడండి, ఇక్కడ ఇలా బ్లూ కలర్లో ఒక రివర్ అనేది పాస్ అవుతుందా, ఆ రివరే జార్డాన్ రివర్ అమ్మ. జార్డాన్ రివర్ యొక్క వెస్ట్ బ్యాంక్ అన్నమాట ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో. ఈ ప్రాంతం యువతలు ఉండేటటువంటిది జార్డాన్. ముందు దీన్ని ట్రాన్స్ జార్డాన్ అని కూడా పిలిచేవాళ్ళు. అంటే మీకు World War II టైంలో దీన్ని ట్రాన్స్ జార్డాన్ అనేటటువంటి పేరుతో కూడా పిలిచేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు దీన్ని కాలనీగా పరిపాలించేటప్పుడు. అర్థమైందా? నెక్స్ట్ ఇది ఏదైతే ఉంటుందో ఇది డెడ్ సీ గురించి మీరు వింతలు విశేషాలు వినే ఉంటారు. సో డెడ్ సీలో మనం మునగడం అనేది జరగదు, ఎందుకంటే హై లెవెల్స్ ఆఫ్ సెలినిటీ ఏదైతే ఉంటుందో దానివల్ల మనం ఎప్పుడూ తేలుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది రెడ్ సీ ఏదైతే ఉంటుందో రెడ్ సీ. అండ్ మనకి ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో, అది సదరన్ ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం ఒక డిజర్ట్తో ఉండడం అనేది జరుగుతుంది. ఆ డిజర్ట్ పేరే నెగేవ్ డిజర్ట్ అండి. దిస్ ఈజ్ నెగేవ్ డిజర్ట్. అదే మొత్తం ఎడారే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, దీన్ని మనం ఫేమస్గా గాజా అంటాం. గాజా స్ట్రిప్ కూడా మనకి ఎప్పుడు న్యూస్లోకి రావడం అనేది జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. గాజా స్ట్రిప్కి మన తాలూకా ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ బ్లాకేడ్ చేసిందని చెప్పి చెప్తూ ఉంటాం. అంటే సప్లైస్ అనేవి బ్లాక్ చేసింది అని చెప్పి, రైట్. పాపం చాలామంది పేదరికంతో ఆకలితో బతుకుతూ ఉంటారు గాజా స్ట్రిప్లో. అరబ్బులు ఎవరైతే ఉన్నారో చెప్తాను, హిస్టరీ ఏం జరిగిందో చెప్తాను. అండ్ ఇజ్రాయిల్ యొక్క రాజధాని చూడండి జెరూసలేం ఏదైతే ఉంటుందో జెరూసలేం క్యాపిటల్ అని చెప్పి ఇజ్రాయిల్ అంటుంది. కానీ మనకి టెల్ అవీవ్ ఏదైతే ఉంటుందో ఇది క్యాపిటల్ అని చెప్పి మన తాలూకా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దేన్ని గుర్తిస్తుంది? టెల్ అవీవ్ని గుర్తిస్తుంది తప్ప జెరూసలేంని గుర్తించదు. బికాజ్ మన తాలూకా జెరూసలేం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ కంటెస్టెడ్ ఏరియా బిట్వీన్ ఆర్ వెస్ట్ బ్యాంక్ అండ్ దాంతోపాటు ఇజ్రాయిల్కి అండ్ వెస్ట్ బ్యాంక్కి మధ్య కంటెస్టెడ్ ఏరియా అండి. అంటే ఇజ్రాయిల్ ఏముంటుంది, జెరూసలేం మాది అంటుంది. సో మన తాలూకా పాలస్తీనియన్స్ ఏమంటారు, ఇజ్రాయిల్ మాది అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇది ఒక ప్రాబ్లంగా ఉండడం అనేది జరిగింది. ఇది ఏదైతే ఉంటుందో ఇది ఈజిప్ట్కి సంబంధించినటువంటి, చూడండి ఇది ఈజిప్ట్ కదా, ఈ ప్రాంతం కూడా ఈజిప్ట్కి సంబంధించినటువంటిది అన్నమాట. దీన్నే ఏమంటాము అంటే సినై పెనిన్సులా అంటాం. ఏమంటాం? సినై పెనిన్సులా అంటాం. పెనిన్సులా అంటే ద్వీపకల్పం, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఎందుకు సినై పెనిన్సులా అనడం అనేది జరిగింది? మూడు వైపులా ఏదైతే ఉంటుందో మూడు వైపులా దీన్ని ఏమంటాము, వాటర్ ఉండడం అనేది జరిగింది కాబట్టి సినై పెనిన్సులా అంటాం. అండ్ ఇదేదైతే ఉంటుందో ఇది మొత్తం ప్రాంతాన్ని మనం ఏమంటాం, అరేబియన్ పెనిన్సులా అంటాం. ఏమంటాం? అరేబియన్ పెనిన్సులా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎందుకు అరేబియన్ పెనిన్సులా అంటాము? చూడండి మూడు వైపులా ఏదైతే ఉంటుందో మూడు వైపులా ఏముండడం అనేది జరిగింది, వాటర్ అనేది ఉండడం అనేది జరిగింది కాబట్టి. సో ఈ ప్రాంతాలని మనం మిడిల్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో మిడిల్ ఈస్ట్ ప్రాంతాలని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందరికీ జోర్డాన్ ఎక్కడుంది అండ్ దాంతోపాటు వెస్ట్ బ్యాంక్ ఎక్కడుంది, గోలన్ హైట్స్ ఏంటి, గాజా ఎక్కడుంది, సినై పెనిన్సులా ఎక్కడుంది, అండ్ నెగేవ్ డిజర్ట్ ఏదైతే ఉంటుందో డిజర్ట్, దాంతోపాటు జెరూసలేం అండ్ టెల్ అవీవ్ ఏవైతే ఉన్నాయి టెల్ అవీవ్ ఇస్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ రికగ్నైజ్ చేసినటువంటి ఇజ్రాయిల్ క్యాపిటల్ అమ్మ. సో ఇంటర్నేషనల్ ఎంబసీస్ ఏవైతే ఉంటాయి ఎంబసీస్ కూడా ఎక్కడ ఉంటాయంటే టెల్ అవీవ్లోనే ఉండడం అనేది జరుగుతుంది. సో ఏ కంట్రీ కూడా, నో కంట్రీ ఈవెన్ ఇండియా కూడా జెరూసలేం అనేది ఇజ్రాయిల్ క్యాపిటల్ అనేది చెప్పలేదు. అర్థమైందా? సో ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ షేర్స్ బార్డర్ విత్ లెబనాన్, పైన లెబనాన్తో షేర్ చేసుకుంటుంది. సిరియా ఏదైతే ఉంటుందో సిరియాతో, అండ్ జార్డాన్ ఏదైతే ఉంటుందో జార్డాన్తో, అండ్ మన ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్తో కూడా షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి యూపీఎస్సీలో చాలాసార్లు అడిగారు, జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. చూడండి బ్లాక్ సీకి అండ్ మెడిటరేనియన్ సీకి మధ్యలో ఉన్నటువంటి కంట్రీ ఏంటి, టర్కీ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెడిటరేనియన్ సీతో లెబనాన్ బార్డర్ షేర్ చేసుకుంటుంది, సిరియా బార్డర్ షేర్ చేసుకుంటుంది, మనకి ఈస్టర్న్ సైడ్ ఇజ్రాయిల్ అనేది బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్ అనేది బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. జార్డాన్ అనేది షేర్ చేసుకోదు, జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? సో జాగ్రఫీ అర్థమైందని అనుకుంటున్నాను. నౌ ఇప్పుడు మన తాలూకా నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు బయలుదేరింది, ఏమైందో చూద్దాం, జాగ్రత్తగా చూడండి. సో ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో దీనికి చాలా నేమ్స్, వివిధ రకాలైనటువంటి పేర్లు ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వన్ ల్యాండ్ బట్ ఇట్ హ్యాస్ మెనీ నేమ్స్ అమ్మ. దీన్ని ఏమంటాము అంటే ఇజ్రాయిల్ అనే పేరుతో పిలుస్తారు, పాలస్తీన్ అని చెప్పి కొంతమంది అంటారు, ద హోలీ ల్యాండ్, హోల్డ్ ల్యాండ్ అని రాసాం తప్పండి, హోలీ ల్యాండ్, ఓకేనా, హోలీ ల్యాండ్ అని కొంతమంది అంటారు, అండ్ ద ప్రామిస్డ్ ల్యాండ్ అని చెప్పి కొంతమంది అంటారు, అల్షామ్ అని చెప్పి కొంతమంది అంటారు, లెవాంట్ అని చెప్పి అంటారు, కెనాన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇలా డిఫరెంట్ నేమ్స్తో ఈ ల్యాండ్ ఏదైతే ఉంటుంది ల్యాండ్ అనేది చేయడం అనేది జరిగింది. దిస్ ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుంది, ఇజ్రాయిల్లో ఉన్నటువంటి జెరూసలేం ఏదైతే ఉంటుందో కాన్ఫ్లిక్ట్ అంతా ఇక్కడ ఎందుకు అంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ ఎలా అయితే వరల్డ్లో బయలుదేరాయో దీనికి కూడా కారణం ఏంటంటే రిలీజియన్. ఇండియా పాకిస్తాన్ చూసుకుంటే
మతం ఏదైతే ఉంటుందో మతం అమ్మ. లేకపోతే మనకి మిడిల్ ఈస్ట్లో సౌదీ అరేబియాకి ఇరాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ చేసుకుంటే రిలీజియన్ ఏదైతే ఉంటుందో రిలీజియన్. ఇలా చాలా ఇవేవైతే ఉంటాయి అవి రిలీజియన్, మతం ప్రకారంగా చాలా గొడవలు ఉన్నాయి. ఇక్కడ కూడా రిలీజియన్ ఏదైతే ఉంటుందో రిలీజియన్. సో ఎందుకు జెరూసలేం అనేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఏ హోలీ సైట్ ఫర్ 3 పర్టిక్యులర్ రిలీజియన్స్ అండి. ఒకటి ఎవరు అంటే జ్యూస్, యూదులు అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ తాలూకా టెంపుల్ మౌంట్ ఏదైతే ఉంటుందో అది అక్కడే ఉండడం అనేది జరుగుతుంది, హోలీ ల్యాండ్. నేను పిక్చర్ కూడా చూపిస్తాను, కంగారు పడద్దు. నెక్స్ట్ మన తాలూకా ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే షియా ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సున్నీ ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మనకి ఇస్లాంలో షియా సున్నీ అనేటటువంటి 2 సెక్ట్స్ ఉంటాయి. దానిలో సున్నీలో మళ్ళీ 3 సెక్ట్స్ ఉంటాయి. టర్క్స్ అని అంటాము, దాంతోపాటు మన తాలూకా అరబ్ ఏదైతే ఉంటుందో అరబ్ అని చెప్పి అంటాము, దాంతోపాటు కుర్ద్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రిలీజియన్స్లో ఉంటాయండి. సున్నీ పీపుల్ ఆఫ్ ఇస్లాం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3rd ఇంపార్టెంట్ హోలీ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకి జెరూసలేంలోనే ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ మక్కా అండ్ మదీనా ఇక్కడ ఒక మాస్క్ ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని కూడా నేను పిక్లో చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే క్రిస్టియన్స్కి కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ల్యాండ్గా ఇది ఉండడం అనేది జరిగింది. సో ఇది చాలా పవిత్రమైనటువంటి భూమి ఏంటంటే ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ అమ్మ. సో ద ఆరిజిన్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్, అసలు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడ బయలుదేరడం అనేది జరిగింది, ఎక్కడ మొదలైందో చూడాలంటే మొదట ఒట్టమన్ ఎంపైర్ గురించి కాస్త తెలుసుకోవాలి. ఒట్టమన్ ఎంపైర్ ఈజ్ వెరీ వెరీ ఏన్షియంట్, ముఖ్యంగా మిడీవల్ టైమ్స్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో సామ్రాజ్యం. సో ఇది 14th centuryలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 14th century అంటే 1320sలో ఈ ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒట్టమన్ ఎంపైర్ స్థాపించబడడం అనేది జరుగుతుందమ్మ. సో ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఒట్టమన్ ఎంపైర్ ఈజ్ బేసికల్లీ సున్నీ మెజారిటీ. ఈ సున్నీస్లో ఏంటి అంటే సున్నీస్లో మళ్ళీ 3 అని చెప్పాం కదా, ఏమని చెప్పాం, టర్క్స్ ఎవరని చెప్పాం, అరబ్బులు ఎవరైతే ఉంటారో అరబ్బులు అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొక పేరు చెప్పాం ఏంటమ్మా, కుర్ద్స్ ఎవరైతే ఉంటారో కుర్ద్స్ పేరు చెప్పాం కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన వీళ్ళు ఎవరైతే ఉంటారో ఒట్టమన్స్ ఏంటి అంటే టర్కిష్ పీపుల్ అండి, తురుష్కులు అని చెప్పి కూడా అనడం అనేది జరుగుతుంది, టర్క్స్ అనమాట. అర్థమైందా? సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఒట్టమన్ ఎంపైర్. సో ఒట్టమన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అవ్వకముందు దిస్ హోలీ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ప్రజలు చాలా సఖ్యతతో ఉండడం అనేది జరిగింది. ఎవరెవరు ఉండేవాళ్ళు, మన తాలూకా జ్యూస్, దాంతోపాటు అరబ్స్, దాంతోపాటు క్రిస్టియన్స్ కలిసి హాయిగా బతికేవాళ్ళండి. ఎప్పుడైతే ఒట్టమన్ ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగిందో వాళ్ళు ఏం చేశారు, ఈ యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టేయడం అనేది జరిగింది. సో ఈ ఒట్టమన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది పీక్లో ఉన్న తర్వాత మనకి వెస్టర్న్ యూరప్ ఏదైతే ఉంటుందో వెస్టర్న్ యూరప్కి యూదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వలస వెళ్ళిపోవడం అనేది జరిగిందమ్మా, మైగ్రేట్ అయిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది జరగడం అనేది జరిగింది. ఒట్టమన్ ఎంపైర్ వల్ల యూదులు ఎక్కడికి వెళ్ళిపోయారు, వెస్టర్న్ యూరప్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వలస వెళ్ళిపోయారమ్మ. అర్థమైందా? ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో. ఈవెంట్స్ ఇన్ ఎర్లీ 19th century. సో 19వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో కొన్ని ఈవెంట్స్ అనేవి ఈ కాన్ఫ్లిక్ట్కి దారితీయడం అనేది జరిగింది. మొదట నేషనలిజం ఇన్ యూరప్లో జాతీయవాదం ఏదైతే ఉంటుందో అది బయలుదేరడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ, స్పెయిన్ ఏదైతే ఉంటుందో స్పెయిన్, వీళ్ళందరూ కలిసి వాళ్ళ తాలూకా కల్చర్ ఒకటి, వాళ్ళ తాలూకా లాంగ్వేజెస్ సిమిలర్గా ఉంటాయి, దాంతోపాటు వాళ్ళ తాలూకా రిలీజియన్ సిమిలర్గా ఉంటుంది. కాబట్టి మనందరం ఒక జాతిగా ఏర్పడాలనేటటువంటి భావన వాళ్ళకి మొదలవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు ఏం చేశారు, అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో అదర్ రిలీజియన్స్ అదర్ కల్చర్ సంబంధించిన పీపుల్ని మెల్లగా డిస్క్రిమినేట్ చేయడం అనేది మొదలుపెట్టారు. సో అక్కడికి మైగ్రేట్ అయినటువంటి జ్యూస్ ఎవరైతే ఉన్నారో యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం కానీ వాళ్ళ మీద అటాక్స్ చేయడం కానీ అవన్నీ మొదలు పెట్టడం అనేది జరిగింది. సో తర్వాత ఏం జరిగింది, 19th centuryలో ఒట్టమన్ ఎంపైర్ అనేది డిజింటిగ్రేట్ అవుతూ అవ్వడం అనేది జరిగింది. ఒట్టమన్ ఎంపైర్ 17th centuryలో 17వ శతాబ్దంలో ఒక పీక్ స్టేజ్ అనేది చూడడం అనేది జరిగిందండి. తర్వాత మనకి ఎప్పుడైతే ఈ కొలోనియల్ పవర్స్ అనేవి ఎదగడం అనేది జరిగిందో, ఫ్రాన్స్ కానీ దాంతోపాటు స్పెయిన్ కానీ పోర్చుగీస్ కానీ బ్రిటిష్ కానీ ఎప్పుడైతే మొదలైందో ఒట్టమన్ ఎంపైర్ మెల్లగా డిజింటిగ్రేట్ వీకన్ అవ్వడం అనేది మొదలైంది, ట్రంబుల్ అవ్వడం అనేది మొదలైంది. సో కంప్లీట్గా అస్తమించలేదు, కంప్లీట్గా మెల్లగా దాని పవర్ అనేది తగ్గడం అనేది మొదలైందమ్మా. అర్థమైందా? సో యూరోప్లో నేషనలిజం మొదలవ్వడం వల్ల యూదులు దాని వాళ్ళకి ఏమెదురైంది, డిస్క్రిమినేషన్, వివక్ష అనేది ఎదురైంది. ఒట్టమన్ ఎంపైర్ పీపుల్ ఏదైతే ఉంటుందో ఒట్టమన్ ఎంపైర్ డిజింటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. సో అప్పుడే డిమాండ్ ఫర్ జూయిష్ నేషన్, యూదులమైనటువంటి మాకంటూ ఒక సెపరేట్ కంట్రీ కావాలి అనేటటువంటి భావన అనేటటువంటి డిమాండ్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది.
సో ఈ జ్యూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ డిమాండ్ అనేది చేయడం అనేది మొదలుపెట్టారు. దానివల్ల మొదలైనటువంటి మూమెంటే జియోనిజం లేదా జియోనిస్ట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో, జియోనిస్ట్ విప్లవం ఏదైతే ఉంటుందో, యూదులకంటూ ఒక సెపరేట్ నేషన్ కావాలనేటటువంటి విప్లవం, ప్రొటెస్ట్లు అనేవి ఏవైతే ఉంటాయో అవి ఇదవ్వడం అనేది జరిగిందమ్మా. అండ్ జూయిస్ పర్సెక్యూషన్ త్రూ అవుట్ యూరప్ రష్యా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందరూ జూయిస్ పర్సెక్యూషన్ అంటే మనకి నాజీస్ చేసినటువంటి ఇదేదైతే ఉంటుందో, హolocaust ఏదైతే ఉంటుందో, ఊచకోత ఏదైతే ఉంటుందో అది అనుకుంటారు, జెనోసైడ్ ఏదైతే ఉంటుందో అది అనుకుంటారు. కానీ దానికి ముందే యూదులకి చాలా డిస్క్రిమినేషన్ యూరోప్లో ఎదురయ్యేదమ్మా. చాలామంది గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపేసేవాళ్ళు. మన యూదులు ఎవరైతే ఉంటారో వీళ్ళ పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉండడం అనేది జరిగింది. సో అప్పుడు వీళ్ళకంటూ ఒక సెపరేట్ నేషన్ కావాలనేటటువంటి భావన మొదలైంది. వీళ్ళని బయటకు తరిమేసినటువంటి ఒట్టమన్ ఎంపైర్ ఏమైంది, ఇది కూడా మెల్లగా వీకన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దే వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు వాళ్ళ తాలూకు ఓన్ ప్లేస్ అయినటువంటి జెరూసలేం ఏదైతే ఉంటుందో, ఇజ్రాయిల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, పాలస్తీనా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి వీళ్ళందరూ కలిపి వద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో మెల్లగా మొదలయ్యారన్నమాట, మైగ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో, ద గ్రేట్ గేమ్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళ తాలూకా తెలివైనటువంటి పన్నాగం ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఈ తాలూకా పార్టిషన్ అనేటటువంటి పేరు గుర్తుకు రాగానే బ్రిటిష్ వాళ్ళు గుర్తుకు రావడం అనేది జరగాలి. ఈ బ్రిటిష్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా కంట్రీస్ని విడదీసేసింది. మీరు మనకి ఇండియా పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో, ఇండియా పాకిస్తాన్ చూసుకున్నా, సూడాన్ ఏదైతే ఉంటుందో సూడాన్ చూసుకున్నా, లేకపోతే ఉగాండా కెన్యా ఇష్యూ చూసుకున్నా, లేకపోతే సిప్రస్ ఇష్యూ చూసుకున్నా, లేకపోతే మీరు డిఫరెంట్ ఇవే చాలా ఉన్నాయండి ఇలాంటి ఎగ్జాంపుల్స్. లేకపోతే మన ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ చూసుకున్నా. సో ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు ఫ్యాక్టర్స్గా ఉండడం అనేది జరిగింది. చాలా కంట్రీస్ని వీళ్ళు విడగొట్టేయడం అనేది జరిగిందమ్మా, విడిపోవడం అనేది. బికాజ్ దే ఆల్వేస్ ఫాలో డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో వాళ్ళ తాలూకా అథారిటీ అనేది ఇది చేయడం కోసం ఒకదానికి ఎక్కువగా సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరైతే డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఏ సెక్షన్కో వాళ్ళ మీద ఇది చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనకి శ్రీలంకలో సివిల్ వార్ మీరు చూసుకోండి. శ్రీలంకలో సివిల్ వార్ కూడా ఎందుకు మొదలవ్వడం అనేది జరిగింది, మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి హిస్టారికల్ ఇంజస్టిస్ వల్ల, సిన్హలీస్కి చేసినటువంటి ఇంజస్టిస్ వల్ల మొదలైంది. అర్థమైందా? ఈ విషయాలనే మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ అనేది చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్స్కి కల్ప్రిట్ అండి. అర్థమైందా? సో ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. సో యూకేలో వరల్డ్ వార్ I తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1917లో జరిగినటువంటి బాల్ఫోర్ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో, బాల్ఫోర్ ఈజ్ యూకేస్ ఫారిన్ మినిస్టర్ అండి. ఆయన ఒక డిక్లరేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి డిక్లేర్ చేస్తారు? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ నేషనల్ హోమ్ ఫర్ జూయిష్ పీపుల్ ఇన్ ప్యాలెస్తీన్లో జూయిష్ పీపుల్, యూదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక నేషనల్ హోమ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పారు. సో వీళ్ళకు ఒక హామీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇవ్వడం అనేది జరుగుతుందో చెప్తాను చూడండి. వరల్డ్ వార్ I ఎవరెవరి మధ్య జరగడం అనేది జరుగుతుంది? ఎలైడ్ పవర్స్ ఎవరైతే ఉన్నారో ఎలైడ్ పవర్స్, అండ్ సెంట్రల్ పవర్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ పవర్స్. ఈ సెంట్రల్ పవర్స్లో ఒక ఇంపార్టెంట్ కంట్రీ ఏంటి, ఒక ఇంపార్టెంట్ ఇదేంటి అంటే ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఒట్టమన్ ఎంపైర్. ఎలైడ్ పవర్స్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే మన బ్రిటిష్ ఏదైతే ఉంటుందో, యూకే ఏదైతే ఉంటుందో యూకే. వీళ్ళు ఒకరొకరు ఎదురెదురుగా పోరాడడం అనేది జరిగింది. ఒట్టమన్ ఎంపైర్కి ఎవరు వెనక్కి రావడం ఇష్టం లేదు, యూదులు ఎవరైతే ఉంటారో యూదులు వెనక్కి రావడం ఇష్టం లేదు. యూకే అనేది ఏం చేస్తుంది, యూకే మరి ఎదురుగా పోరాడుతుంది కదా, బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఒట్టమన్ ఎంపైర్కి బెదిరించడంలో భాగంగా జూయిష్ పీపుల్కి ప్యాలెస్తీన్లో ఒక నేషనల్ హోమ్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పి రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా యూదులు ఎవరైతే ఉన్నారో యూదులకు ఒక ప్రామిస్ అనేది చేస్తారండి. నెక్స్ట్ చూడండి, సైక్స్ పికాట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అగ్రిమెంట్, ఇది ఏం జరుగుతుంది అంటే వరల్డ్ వార్ I తర్వాత ఈ సెంట్రల్ ఎలైడ్ ఫోర్సెస్ ఏంటి, మన తాలూకా యూకే ఏదైతే ఉంటుందో యూకే కానీ, ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, అండ్ రష్యా ఏదైతే ఉంటుందో రష్యా, ఇవన్నీ కలిపి పోరాడడం అనేది జరిగింది. వీళ్ళ ముగ్గురు మధ్య ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. దాన్నే మనం సైక్స్ పైకాట్ అగ్రిమెంట్ అని చెప్పి అంటాం. సో ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్ ప్రాంతాల తాలూకా బౌండరీస్ చూస్తున్నామా, ఇంతవరకు సౌదీ అరేబియా ఉండాలి, లేకపోతే ఇంతవరకు జార్డాన్ అనేది ఉండాలి, లేకపోతే ఇంతవరకు మనకి ఇదేదైతే ఉంటుందో ఇరాక్ అనేది ఉండాలి, ఇంతవరకు సిరియా అనేది ఉండాలి, ఇంతవరకు లెబనాన్ అనేది ఉండాలి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామా. అదంతా ఎప్పుడు ఆ బౌండరీస్ తాలూకా డిజిగ్నేషన్ జరిగింది త్రూ ది సైక్స్ పికాట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో, ఈ సైక్స్ పికాట్ అగ్రిమెంట్ వల్ల ఎవరెవరి మధ్య జరిగింది, యూకేకి, ఫ్రాన్స్కి, రష్యాకి మధ్య జరిగింది. ఈ అగ్రిమెంట్ ద్వారా ఏం చేసుకున్నారు, మిడిల్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో మిడిల్ ఈస్ట్ని వీళ్ళందరూ పంచుకోవడం అనేది జరిగింది. ఇదిగో
ఇది ఏదైతే ఉంటుందో మన తాలూకా ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని నాకు విడిచిపెట్టేసే అని యూకే అంది. సో మన తాలూకా సిరియా ప్రాంతం ఏదైతే ఉంటుందో అది నాకు అప్పగించేసాయని ఫ్రాన్స్ అంది. ఇంకా అదర్ మన తాలూకా టర్కీ పైన ఉన్నటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా అర్మేనియా, అజర్బైజాన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు ఇచ్చేసాయని చెప్పి రష్యా ఏదైతే ఉంటుందో రష్యా అనడం అనేది జరిగింది. ఇలా మొత్తం వాళ్ళకు వాళ్ళు పంచుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీనిలో అగ్రిమెంట్లో యూకే ఏం చెప్పింది, ప్యాలెస్తీనా ఏదైతే ఉంటుందో ప్యాలెస్తీనా నాకు ఇచ్చేయండి అని అంది. మొదట ఏముంది, ప్యాలెస్తీన్లో ఏం చేస్తానంది, జూయిష్ పీపుల్కి ఇస్తాను అని చెప్పింది. ఇప్పుడు రెండవసారి ఏముంది, సైక్స్ పైకోట్ అగ్రిమెంట్లో, వరల్డ్ వార్ 1 తర్వాత జరిగినట్టు అగ్రిమెంట్లో ప్యాలెస్తీన్ నాకు ఉండిపోతుంది, నేనే దాన్ని అడ్మినిస్టర్ చేస్తాను అంటుంది. మూడవది చూడండి ఎంత మాట మారుస్తుందో. లేటర్ ప్యాలెస్తీన్ ప్రామిస్ టు అరబ్స్ ఎవరైతే ఉన్నారో అరబ్స్కి ప్రామిస్ చేసింది, ప్యాలెస్తీన్ జూస్కి ఇవ్వను, యూదులకి ఇవ్వను, నేను ఉంచుకోను, ఇది అరబ్బులకి ఇస్తానని చెప్పి మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారు, మన తాలూకా ఒట్టమన్ ఎంపైర్ వరల్డ్ వార్ 1 టైంలో ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఒట్టమన్ ఎంపైర్కి ఎగనెస్ట్గా పోరాడండి అరబ్స్, మీరు ఒట్టమన్ ఎంపైర్కి ఎగనెస్ట్గా పోరాడండి, మీకు ఏమి ఇస్తాము, మీకు మీ తాలూకా ప్యాలెస్తీన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇస్తాము, అందుకే దాన్ని ప్రామిస్డ్ ల్యాండ్ అని కూడా అంటారు. అర్థమైందా? సో ఏం చెప్పింది మన తాలూకా బ్రిటిష్, అరబ్బులు ఎవరైతే ఉన్నారో అరబ్బులు దయచేసి మీరు ఒట్టమన్ ఎంపైర్ మీద పోరాడండి అని చెప్తుంది. ఎందుకు పోరాడమని చెప్తుంది, నేను ఆల్రెడీ 3 సెక్షన్స్ చెప్పాను మన తాలూకా సున్నీల్లో 3 సెక్షన్స్ ఏంటమ్మా, ఫస్ట్ నుంచి ఒకటి చెప్పండి. మన తాలూకా అరబ్బులు ఎవరైతే ఉన్నారో అరబ్స్, అండ్ టర్క్స్ మనకు తురుష్కులు ఎవరైతే ఉన్నారో తురుష్కులు, అండ్ కుర్డ్స్ ఎవరైతే ఉన్నారో కుర్డ్స్ అని చెప్పాను కదా. సో చూడండి మన అరబ్బులు ఎవరైతే ఉన్నారో అరబ్బులు 1 సెక్షన్ ఆఫ్ సున్నీ. టర్క్స్ అంటే ఎవరు, ఒట్టమన్ ఎంపైర్ సంబంధించినటువంటి ఇది. సో మీకు కూడా పడవదు కదా, సో టర్క్స్ మీద మీరు పోరాడండి అని చెప్పి అరబ్బులకు చెప్తుంది అన్నమాట. ఎవరు చెప్తారు, బ్రిటిష్ వాళ్ళు చెప్తారు. పోరాడితే ఏం చేస్తాము, మనకి ప్యాలెస్తీనా ఏదైతే ఉంటుందో అది మీకు ఇచ్చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి. సో తర్వాత వరల్డ్ వార్ 1 తర్వాత ఏమైందో చూడండి. మన సైక్స్ పికోట్ ఇదని అగ్రిమెంట్ అనేది జరిగిందని చెప్పాం కదా, దాని తర్వాత మన మిడిల్ ఈస్ట్ని పంచుకున్నారని చెప్పుకున్నాం. సో ద బ్రిటిష్ మ్యాండేట్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి ప్లేస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదన్నమాట. ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్లో మ్యాండేట్ అంటే చూడండి కమాండ్ లేదా అథారిటీ అని అర్థం అమ్మ. అంటే బ్రిటిష్ వాళ్ళు దాన్ని పరిపాలిస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు అథారిటీగా అక్కడ ఉన్నారని అర్థం సింపుల్గా. ఇక్కడ సిరియాని చూడండి, పైన సిరియాని ఫ్రెంచ్ మ్యాండేట్ అంటే ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలిస్తున్నారని చెప్పి అర్థమైందా? సో మనం ఇందాక ట్రాన్స్ జార్డన్ అంటారని చూసాం, ఇంకా ట్రాన్స్ జార్డన్ అనట్లేదు, ఓన్లీ ఇప్పుడు జార్డన్ అనే అంటున్నారమ్మ. ఓకేనా? అయితే ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే వాంట్ టు ఇంట్రడ్యూస్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే దీస్ అరబ్స్ ఎవరైతే ఉంటారో అరబ్ పీపుల్ బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్గా పోరాడడం అనేది జరుగుతుంది. నేషనలిజం అనేది కావాలి, మాకంటూ ఇండిపెండెన్స్ కావాలి అనేటటువంటి పోరాటాలు అరబ్బులు ఎవరి మీద చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్గా చేస్తున్నారు. సో మరి బ్రిటిష్ ఒక్కటే వీళ్ళకి ఎగనెస్ట్గా ఉంటే సరిపోదు కదా. సో అందుకోసం వీళ్ళు ఎవరిని సాయం తెచ్చుకున్నారు అంటే జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెచ్చుకున్నారు. జ్యూస్ మా తరపున పోరాడండి అంటే ఒప్పుకుంటారా, ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఏం చేశారు, చాలా తెలివిగా బ్రిటిష్ వాళ్ళు మన తాలూకా యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైగ్రేట్ అవ్వచ్చు. ఎక్కడి నుంచి, యూరప్లో ఉంటున్నారని చెప్పానా, యూరప్లో జెనసైడ్ అవుతుందని చెప్పానా, యూరప్ నుంచి ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ ప్రాంతానికి మైగ్రేట్ అవ్వచ్చు అనేటటువంటి ఒక కొత్త లిబరల్ రూల్ ఏదైతే ఉంటుందో అది తెచ్చారు. సో యూదులు ఎవరైతే ఉన్నారో జ్యూస్ మైగ్రేషన్ అనేది చాలా ఫాలో అవ్వడం అనేది జరిగింది. ఎక్కువ మంది యూదులు అనే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారన్నమాట వరల్డ్ వార్ 1 తర్వాత. ఎక్కడికి, ఇజ్రాయిల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ ప్రాంతం. ఇప్పుడు అరబ్బులు ఏమంటున్నారు, సో వీళ్ళు అరబ్బులు బ్రిటిష్ వాళ్ళతోనే పోరాడడం కాదు, ఇప్పుడు యూదులతో కూడా పోరాడాలి. దానివల్ల అరబ్స్ యొక్క స్ట్రెంత్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోవడం అనేది జరిగింది. జ్యూయిష్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో అది ఏకంగా ఒట్టమన్ ఎంపైర్ టైంలో ఓన్లీ 4% ఉండేదండి. మన తాలూకా జెరూసలేం ఏదైతే ఉంటుందో ఈ తాలూకా ఇజ్రాయిల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఇప్పుడు మొత్తానికి ఎంత పెరిగిన తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మైగ్రేషన్ ఎలా చేశారో 30% 30% వరకు పెరగడం అనేది జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళ తాలూకా ఓన్ ల్యాండ్, మదర్ ల్యాండ్ అయినటువంటి జెరూసలేం ఏదైతే ఉంటుందో, ప్యాలెస్తీనా ప్రాంతం ఏదైతే ఉంటుందో వాళ్ళు మైగ్రేట్ అవుతూ రావడం అనేది జరుగుతుంది. యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మన తాలూకా అప్పటి వరకు అరబ్స్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనుక్కోవడం అనేది జరుగుతుంది. మెల్లమెల్లగా ఈ తాలూకా నేల మీద, ఈ తాలూకా ప్యాలెస్తీన్ నేల మీద యూదుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. అరబ్బుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా తగ్గడం అనేది మొదలైందమ్మా. అర్థమైందా? నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో. 1936 1936లో అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్గా రివోల్ట్ చేశారు. ఎందుకు, బ్రిటిష్ వాళ్ళు ముందు వాళ్ళని కాలనీగా మార్చుకొని పరిపాలిస్తున్నారు, ఒక ఎక్స్ప్లాయిటేషన్ అనేది చేస్తున్నారు, అదొక రీజన్. రెండవ రీజన్ ఏంటి, దే ఆర్ ఎలోయింగ్ జ్యూస్ లైక్ ఎనీథింగ్.
యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విపరీతంగా ఎలో చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళ ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం ఏర్పడుతుంది కదా. ఆ నేల ఎంత మాత్రం ఇప్పుడు అరబ్బులది కాదు, ఇప్పుడు జ్యూస్ది అయిపోతుంది. మెల్లమెల్లగా వాళ్ళ చేతుల నుంచి ఆధిపత్యం జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోవడం అనేది జరుగుతుంది. బికాస్ ద డెమోగ్రఫికల్ చేంజెస్, అంటే పాపులేషన్ ఏదైతే ఉంటుందో, డెమోగ్రఫీ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది యూదులు ఎవరైతే ఉంటారో వాళ్ళది. సో జూయిష్ మిలిషియాస్ ఎవరైతే ఉన్నారో, యూదులు వాళ్ళ తాలూకా ఆర్మీ ఏదైతే ఉంటుందో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారండి. ఎందుకు? అరబ్బులు ఎవరైతే ఉన్నారో అరబ్బుల్ని సప్రెస్ చేయడానికి, అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్రెస్ చేయడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి దిస్ జ్యూస్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? జ్యూస్ వర్ వెరీ లాయల్ టు బ్రిటిష్ బికాస్ బ్రిటిషర్స్ ఎలోడ్ జూయిస్ మైగ్రేషన్ని ఎలో చేశారు కాబట్టి, యూదులు ఇక్కడికి రావచ్చు అని ఎలో చేశారు కాబట్టి ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ మిలిషియాస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, వెన్ దే ఆర్ కన్విన్స్డ్ దట్ దే ఆర్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ దాన్ బ్రిటిష్ వాళ్ళకంటే ఎక్కువ మిలిషియా అనేది వాళ్ళకి ఏర్పడింది, ఆర్మీ అనేది ఏర్పడింది అన్నప్పుడు ఏం జరగడం అనేది జరిగింది, ఈ జూయిస్ మిలిషియాస్ కూడా బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్గా పోరాడడం అనేది జరిగిందమ్మ. సో మాకు ఇండిపెండెన్స్ కావాలి, ఇది మా స్టేట్ అవ్వాలి అనేటటువంటి కోరికలు అలాగే బలపడ్డాయి. అర్థమైందా? అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, జూయిస్ మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రెస్ట్రిక్ట్ చేశారు. ఓహో, వీళ్ళ తాలూకా పాపులేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి వీళ్ళకి కూడా ఆశలు పెరిగాయి, వాళ్ళు మా మీద రివోల్ట్ చేస్తూ ఉన్నారు, ఏకంగా మేము ఎలా చేస్తే మా మీద అని చెప్పి యూదులు ఎవరైతే ఉన్నారో జూస్ మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో అది రెస్ట్రిక్ట్ చేశారండి. వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏం జరిగింది మరి అంటే, నాజీస్ యొక్క హోలోకాస్ట్ ఏదైతే ఉంటుందో యూరప్లో జరిగింది. హిట్లర్ ఎవరైతే ఉన్నారో, హిట్లర్ లక్షలాది మంది మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో జ్యూస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓచకోత కోయడం అనేది జరిగింది. జెనసైడ్, ఎథ్నిక్ క్లెన్జింగ్ అని చెప్పి అంటాం. అంటే ఒక ఎథ్నిసిటీ, ఒక రేస్ మొత్తాన్ని కంప్లీట్గా చంపేయడం. అర్థమైందా? జెనెసిక్ క్లెన్జింగ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సుమారు 4.5 మిలియన్ జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపబడ్డారండి. మొత్తం 45 లక్షల మంది యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హిట్లర్ పట్టున పెట్టుకోవడం అనేది జరిగింది. సో మన యూదులు ఎవరైతే ఉన్నారో, యూరప్లో ఉన్నటువంటి జ్యూస్కి బతుకులు బిక్కు అంటూ బతుకుతూ ఉన్నారు. సో వెంటనే వాళ్ళకి గుర్తొచ్చినటువంటి ఇదేంటి, హోమ్ ఈజ్ హోప్ కదా. ఇల్లు మనకి ఎప్పుడైనా లాక్డౌన్ పెట్టారనుకోండి, ఎందుకు మైగ్రెంట్స్ అనే వాళ్ళు వెంటనే ఇంటికి బయలుదేరారు? సో ఏదో అక్కడ తిండి దొరకట్లేదని కాదు, ఇల్లు అనేది ఒక నమ్మకం, ఇల్లు అనేది ఒక హోప్ అని అర్థం. అర్థమైంది? ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే ఇంటి వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది, ఎవరైనా ఆలోచించడం అనేది జరుగుతుంది కదా. సేమ్ మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మన తాలూకా యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ సొంత నేల, వాళ్ళ తాలూకా మదర్ ల్యాండ్కి వెళ్ళిపోవాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. సో మెల్లగా మన తాలూకా జ్యూస్ మళ్ళీ మైగ్రేట్ అవ్వడం అనేది మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి? యూరప్ నుంచి అమ్మ. సో ఏ న్యూ నేషన్ నేమ్డ్ ఇజ్రాయిల్ క్రియేటెడ్ ఫైనల్లీ. సో ఫైనల్గా ఏం జరిగింది, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు డీకొలనైజేషన్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II టైంలో, సో మనకి ఏం మొదలైంది, డీకొలనైజేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అంటే కొలానియల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని విడిచిపెట్టేయాలి అనేటటువంటి డిమాండ్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ రావడం అనేది జరిగింది. సో మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు మన తాలూకు ఇజ్రాయిల్ ప్రాంతాన్ని వదిలేద్దాం అనుకున్నారు. దే ఆర్ ట్రైంగ్ టు ఎండ్ బ్రిటిష్ మ్యాండేట్ ఓవర్ పాలస్తీనా ల్యాండ్. ఈ ల్యాండ్ మీద బ్రిటిష్ తాలూకు ఆధిపత్యాన్ని వదిలేద్దాం అనుకున్నారు. సో మరి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు కదా, మరి వదిలేస్తే ఈ ల్యాండ్ అనేది ఒకవైపు జ్యూస్కి వెళ్తుందా, యూదులకు వెళ్తుందా, లేకపోతే అరబ్బులకు వెళ్తుందా అనేటటువంటి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది కదా. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎవరి చేతుల్లో పెట్టేశారు బ్రిటిష్ వాళ్ళు? ఈ పెంటంతా పెట్టి, ఇబ్బంది అంతా పెట్టి ఎవరి చేతుల్లో వదిలేశారు? మన తాలూకు యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో దాని చేతుల్లో పెట్టారు. సో ఏం చేస్తారో మీరే చేయండి, అసలు ఎలా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారో, ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు అక్కడ అని చెప్తారు. సో అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేస్తుంది. ఎప్పుడండి? 1947లో 1947లో ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేస్తుంది. పాస్ చేసి దిస్ హోలీ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఒకటవ పార్ట్ ఏంటి? ఇజ్రాయిల్. రెండవ పార్ట్ ఏంటి? పాలస్తీన్. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఒకటవ పార్ట్ ఏంటి? ఇజ్రాయిల్. రెండవ పార్ట్ ఏంటమ్మా? పాలస్తీన్ అనేటటువంటి దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు గ్రీన్ కలర్లో మనకి ఈ బ్లూ అండ్ గ్రీన్ కలర్లో కనిపించేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అది ఇజ్రాయిల్ అని చెప్తుంది. అర్థమైందా? 2 నేషన్ థియరీని ఫాలో అవుతుందన్నమాట మన తాలూకు యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్. అండ్ ఎల్లో కలర్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అరబ్ డామినేటెడ్ ఏరియా. సో దీన్ని పాలస్తీన్గా పరిగణించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ 2 దీనికి ఒప్పుకోవడం అనేది జరగదు. బోత్ ఇజ్రాయిల్ ఒప్పుకోదు, పాలస్తీనా ఏదైతే ఉంటుందో పాలస్తీనా ఒప్పుకోదు. అండ్ బట్ జెరూసలేం ఏదైతే ఉంటుందో ద మోస్ట్ కాన్ఫ్లిక్టెడ్ ఏరియా, బికాజ్ రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి జెరూసలేం ఏదైతే ఉంటుందో దాని మీద యునైటెడ్ నేషన్స్ కంట్రోల్ ఉంటుంది. ఎప్పుడైతే తర్వాత నెగోషియేషన్స్ జరుగుతాయో, తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరుగుతాయో, చర్చలు జరిగిన తర్వాత జెరూసలేం వీళ్ళ చర్చలు ఎవరికి నిర్ణయిస్తారో వాళ్ళకి అప్పగిస్తాం జెరూసలేం. అంతవరకు ఇంటర్నేషనల్ కంట్రోల్లో ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కంట్రోల్, ఐక్యరాజ్య సమితి దాన్ని కంట్రోల్ చేస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ డిస్ప్యూటెడ్ ఏరియా.
కాన్ఫ్లిక్ట్ రీజియన్ కాబట్టి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ తన ప్రపోజల్ అనేది పెడుతుంది, ఒక సొల్యూషన్ అనేది ఇస్తుంది ఇలా ప్రాబ్లంకి. కానీ రెండు ఒప్పుకుంటాయా అంటే ఒప్పుకో. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. సో అరబ్ ఇజ్రాయిల్ వార్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, 1947లో యునైటెడ్ నేషన్స్ తన రెజల్యూషన్ ఇచ్చిన తర్వాత 1948-49 నుంచి అరబ్ కంట్రీస్కి ఇజ్రాయిల్కి మధ్య వార్ అనేది జరుగుతుంది. ఈజిప్ట్ చుట్టూ ఉన్నటువంటి ఈజిప్ట్, మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈజిప్ట్, పైన ఉన్నటువంటి సిరియా, ఇరాక్ అండ్ ట్రాన్స్జార్డాన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇజ్రాయిల్ మీద ఒక్కసారిగా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరి మీద అటాక్ చేస్తాయమ్మా? ఇజ్రాయిల్. ఆలోచించండి, ఇజ్రాయిల్ అప్పుడే ఫామ్ అయినటువంటి నేషన్, ఇట్ ఈస్ ఎ ఇన్ఫాంట్ నేషన్, ఇట్ ఈస్ అప్పుడే పసిబిడ్డ అయినటువంటి ఒక నేషన్. దానికి సరైనటువంటి గవర్నమెంట్ లేదు అప్పటికే, సరైనటువంటి కాన్స్టిట్యూషన్ లేదు అప్పటికే, దాంతోపాటు సరైనటువంటి గవర్నెన్స్ లేదు, దాంతోపాటు సరైనటువంటి మీకు కరెన్సీ ఏదైతే ఉంటుందో ఫినాన్షియల్ సిస్టమ్ లేదు, సరైనటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉంటాయి రిసోర్సెస్ లేవు, దాంతోపాటు సరైనటువంటి ఆర్మీ పోన్ ఉందా అంటే ఆర్మీ కూడా లేదు. ఏమీ లేనటువంటి ఇజ్రాయిల్ మీద దాని తాలూకా వల్నరబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాష్ చేసుకుని ఇవన్నీ ఏం చేశాయి, ఇజ్రాయిల్ మీద అటాక్ చేశాయి. సో కానీ చచ్చో చెడో ఇజ్రాయిల్ అనేది గెలుస్తుందండి. అర్థమైందా? తన వర్త్ అనేది తను మళ్ళీగా ఆర్మీని కూడబెట్టుకొని వీళ్ళందరి మీద గెలవడం అనేది జరుగుతుంది. మూకుమ్మడిగా దారి చేసినా వాళ్ళందరి మీద గెలిచి తన తాలూకా యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే రెఫ్యూజీ క్రైసిస్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుందమ్మా. సుమారు 7 లక్షల మంది అరబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ వార్ వల్ల వేరే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా పాలస్తీనా ప్రాంతంలో ఉండేటటువంటి అరబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, ప్రాణభయంతో ప్రాణభీతితో. అర్థమైందా? సో గాజా ఏదైతే ఉంటుందో, గాజా అనేది చెప్పానా, ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ అనేది ఇజ్రాయిల్కి పక్కన ఉంటుంది, గాజా స్ట్రిప్ అని చెప్పుకున్నాం గుర్తుందా, సినాయి పెనిన్సులా పక్కన. ఆ ప్రాంతాన్ని ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్ అనేది లాగేసుకోవడం అనేది జరుగుతుంది. వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, జార్డన్ రివర్ యొక్క వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని జార్డాన్ ఏదైతే ఉంటుందో జార్డాన్ అనేది లాగేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దిస్ అరబ్ ఇజ్రాయిల్ వార్ ఇప్పుడు పాలస్తీనా అనేటటువంటి కంట్రీ మాయమైపోయింది. అసలు పాలస్తీనా అనేటటువంటి కంట్రీ ఇక్కడ లేదు. అర్థమైందా? యునైటెడ్ నేషన్స్ చక్కగా 2 నేషన్ థియరీని ప్రపోజ్ చేసింది, ఇది నువ్వు పరిపాలించుకో, ఇది నువ్వు పరిపాలించుకో అని చెప్పింది. అర్థమైందా? పాలస్తీన్ ఒప్పుకుందా? ఒప్పుకోలేదు. సో దానివల్ల ఏం జరిగింది, ఎవరి పాలస్తీన్లో పార్ట్స్ అన్ని ఒక్కొక్క కంట్రీ ఆక్యుపై చేసుకోవడం వల్ల ఇప్పుడు పాలస్తీన్కు ఒక భూభాగం అంటూ ఒక టెరిటరీ అంటూ లేనటువంటి పరిస్థితి. కానీ ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ మాత్రం తన బౌండరీస్ అనేవి పెంచుకోవడం అనేది జరిగింది. ఒకసారి చూద్దామా మ్యాప్. సో ఇక్కడ చూడండి, మనకి యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్ ప్రపోజ్ చేసినటువంటి ఏరియా, ఈ గోల్డెన్ రీజియన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ జూయిష్ స్టేట్ ఏదైతే ఉంటుందో జూయిష్ స్టేట్. అర్థమైందా? ఈ తాలూకా బ్లాక్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇది అరబ్ స్టేట్ ఏదైతే ఉంటుందో అరబ్ స్టేట్ అని చెప్పి మనకి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి చెప్పింది. కానీ తర్వాత ఏం జరగడం అనేది జరిగింది, 1948 ఇజ్రాయిల్ ఇదైన తర్వాత, ఇజ్రాయిల్ ఎప్పుడైతే వార్ అనేది ఎండ్ అయిన తర్వాత ఏం జరిగింది, సో చూడండి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ వెస్ట్ బ్యాంక్ అంతా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది, జార్డన్ వైపు వెళ్ళిపోవడం అనేది జరిగింది. గాజా స్ట్రిప్ అనేది ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది, ఈజిప్ట్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ ఇంత మొత్తం పాలస్తీనాకు ఉండడం అనేది జరిగింది, కానీ ఇక్కడ చూడండి ఎంత ఆక్యుపై చేసుకుంది, ఈ ప్రాంతం అంతా ఆక్యుపై చేసేసుకుంది ఇజ్రాయిల్. తన బౌండరీస్ ఏవైతే ఉన్నాయో బౌండరీస్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అనేది జరిగింది. గోలన్ హైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరండి? మన ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్. సో 1967లో జరిగినటువంటి 6 డే వార్ చాలా 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 ఇంపార్టెంట్ వార్ అండి. సో ఎప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి చెప్పుకున్నా దీని గురించి మనం చదువుకోవాలి. చూడండి, ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ అటాక్డ్ బై ఈజిప్ట్, జార్డాన్ అండ్ సిరియా. ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో మళ్ళీ 1967లో ఈజిప్ట్ అనేది ఇజ్రాయిల్ మీద అటాక్ చేసింది, అరబ్ నేషన్ అయినటువంటి ఈజిప్ట్. జార్డాన్ ఏదైతే ఉంటుందో జార్డాన్ అటాక్ చేసింది. సిరియా ఏదైతే ఉంటుందో సిరియా కూడా అటాక్ చేయడం అనేది జరిగింది మళ్ళీ ఇజ్రాయిల్ మీద. ఇజ్రాయిల్ అద్భుతంగా ఈసారి కూడా అప్పటికే సోఫిస్టికేటెడ్ ఆర్మీ ఆర్టిలరీ అనేది కూడబెట్టుకుంది మన తాలూకు యుఎస్ లాంటి కంట్రీస్ యొక్క సపోర్ట్తో. సో ఇజ్రాయిల్ ఏం చేసింది, గోలన్ హైట్స్ మన తాలూకా సిరియా నుంచి గోలన్ హైట్స్ అనేవి క్యాప్చర్ చేసుకుంది. గాజా అండ్ సినై పెనిన్సులా ఏవైతే ఉన్నాయో అవి ఈజిప్ట్ నుంచి లాగేసుకోవడం అనేది జరిగింది. వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బ్యాంక్ మన తాలూకా జార్డాన్ ఏదైతే ఉంటుందో జార్డాన్ నుంచి లాగేసుకోవడం అనేది జరిగింది. ప్రతి ఒక్కదాన్ని క్యాప్చర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూమిలియేటింగ్ డిఫీట్ ఫర్ అరబ్ నేషన్స్. అరబ్ కంట్రీస్ అన్ని కలిసి వచ్చి పోరాడినా పాపం వాటికి ఎన్నో వాటం అంటూ తప్పలేదమ్మా. సో ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఏరియాని ట్రిపుల్ చేసుకోవడం అనేది జరిగింది, 3 ఇంతలు చేసుకోవడం అనేది జరిగింది. చూపిస్తాను మీకు, మ్యాప్ చూపిస్తే అర్థమవుతుంది.
సో చూడండి 1967లో జరిగినటువంటి వార్ తర్వాత, వార్ ముందు ఇది మనకి ఇజ్రాయెల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయెల్, వార్ తర్వాత ఈ సినై పెనిన్సులా ఏదైతే ఉంటుందో ఈ పెనిన్సులాని ఇజ్రాయెల్ లాగేసుకోవడం అనేది జరిగింది. ఎవరి నుంచి? ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్ నుంచి. గాజా స్ట్రిప్ను కూడా లాగేసుకుంది. చూసారా, గాజా స్ట్రిప్ అప్పుడు ఈజిప్ట్లో భాగంగా ఉండేది. మనకు 1948 అరబ్ ఇజ్రాయెల్ వార్లో గాజా స్ట్రిప్ని ఎవరు తీసుకున్నారు? ఈజిప్ట్ తీసుకుంది. కానీ మళ్ళీ గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇజ్రాయెల్ తీసుకోవడం అనేది జరిగింది. మన తాలూకా వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బ్యాంక్ని జార్డాన్ ఏదైతే ఉంటుందో జార్డాన్ నుంచి లాగేసుకోవడం అనేది జరిగింది. చూడసారా, ఈ గ్రీన్ కలర్ ప్రాంతం వెస్ట్ బ్యాంక్ కూడా ఇజ్రాయెల్ వశం అయిపోయింది. మన తాలూకా సిరియా నుంచి ఏం తీసుకోవడం అనేది జరిగింది? గోలన్ హైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. ఇజ్రాయెల్ అద్భుతంగా గెలవడం అనేది జరిగింది. అరబ్ కంట్రీస్ నిజంగా ఇది ఘోరాతిఘోరమైనటువంటి పరాజయం అనే మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి అమ్మ, యామ్ కిపూర్ వార్ ఆఫ్ 1973. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ దిస్ యామ్ కిపూర్? ఇట్ ఈస్ ఎ జూయిష్ ఫెస్టివల్ అండి. సో మన హిందువులకి డిఫరెంట్ దీపావళి కానీ లేకపోతే ఇలా పండుగలు ఏవైతే ఉంటాయో, మన ముస్లిమ్స్కి రంజాన్ లాంటి పండుగలు ఎలా అయితే ఉంటాయో, యూదులకి యామ్ కిపూర్ అనేటటువంటి ఒక ఫెస్టివల్ ఉంటుంది. సో దిస్ యామ్ కిపూర్ వార్ ఆఫ్ 1973 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రోజున మళ్ళీ అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరెవరు అటాక్ చేస్తారు? ఈజిప్ట్ అండ్ సిరియా ఏవైతే ఉన్నాయో అందరూ ఫెస్టివల్ టైమ్స్లో ఉన్నప్పుడు ఈజిప్ట్ మన తాలూకు ఇజ్రాయలీ పీపుల్ దాని టైంని అదనంగా తీసుకొని ఈజిప్ట్ అండ్ సిరియా ఏం చేస్తాయి? ఈజిప్ట్ అనే సినై పెనిన్సులాని వెనక్కి తీసుకోవాలని చెప్పి అండ్ ఈ సిరియా అనేది గోలన్ హైట్స్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మళ్ళీ మన తాలూకా ఇది ఎవరైతే ఉంటారో ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ ఈ వార్ ఏదైతే ఉంటుందో దీనిలో విన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇజ్రాయెల్ మళ్ళీ విజయం సాధించడం అనేది జరుగుతుంది. సో తర్వాత ఇజ్రాయెల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయెల్తో టాక్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. సంప్రదింపులు. ఇజ్రాయెల్ అనేది ఓడిపోయినటువంటి ఇజ్రాయెల్ మన ఓడిపోయినటువంటి ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్ ఇజ్రాయెల్తో చర్చలు అనేవి చేస్తుందమ్మా. అర్థమైందా? దాన్ని క్యాంప్ డేవిడ్ అకార్డ్ అని చెప్పి అంటాం. ఆ చర్చల్లో భాగంగా జరిగినటువంటి అగ్రిమెంటే క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ ఆఫ్ 1978. క్యాంప్ డేవిడ్ అంటే ఏంటి అంటే యుఎస్ ప్రెసిడెంట్ చిల్ అవ్వడానికి ఉండేటటువంటి ఒక క్యాంప్ అన్నమాట. ఆయన విలాసం కోసం ఉండేటటువంటి దాన్ని ఏమంటాం, ఒక ఫామ్ హౌస్ లాగా అన్నమాట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఇన్ యూఎస్ఏ. అక్కడే మన తాలూకా అగ్రిమెంట్ అనేది ఈజిప్ట్కి అండ్ ఇజ్రాయెల్కి మధ్య జరగడం అనేది జరుగుతుంది. సో ఆ అగ్రిమెంట్లో భాగంగా సినై పెనిన్సులా ఏదైతే ఉంటుందో ముందు మన తాలూకా 1967 వార్లో 6 డే వార్లో క్యాప్చర్ చేస్తున్నటువంటి సినై పెనిన్సులాని మన తాలూకా ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్కి తిరిగి అప్పగించడం అనేది జరుగుతుంది అగ్రిమెంట్ ప్రకారం. అండ్ ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయెల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇజ్రాయెల్ ఈజ్ ఎ నేషన్ అని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ఏ అరబ్ కంట్రీ కూడా రికగ్నైజ్ చేయదండి ఇజ్రాయెల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయెల్ని. కానీ ఫస్ట్ అరబ్ నేషన్ ఏంటి? ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్ ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా రికగ్నైజ్ చేశారు, దిస్ ఇస్ అ రాంగ్ మూవ్ అని చెప్పి అప్పటి ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయన్ని ఒక గ్రూప్ అనేది హత్య కూడా చేయడం అనేది జరుగుతుంది. ఒక అరబ్ గ్రూప్ మర్డర్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఇస్ అ రాంగ్ మూవ్ అని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? So this is all about Yom Kippur War of 1973 and it was followed by Camp David Accords of 1978. అదేవిధంగా దీనికి మధ్యవర్తిత్వం ఎవరు వహించారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ్రోకర్ చేయడం అనేది జరిగింది బోత్ ఈజిప్ట్ అండ్ దాంతోపాటు మన తాలూకా ఇజ్రాయెల్కి మధ్యలో. సో నెక్స్ట్ ఏమైందో చూడండి. అరబ్ నేషన్స్ పీస్ టాక్స్ విత్ ఇజ్రాయెల్ కంటిన్యూడ్. అరబ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో శాంతి ఒప్పందాలు అనేవి కంటిన్యూ అవ్వడం అనేది జరిగిందమ్మా. పీస్ కోసం, శాంతి కోసం ఈ చర్చలు అనేవి జరపడం అనేది జరిగింది. ఎవరితో? ఇజ్రాయెల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయెల్. ఎందుకు? ఇజ్రాయెల్ అనేది ఒక సుపీరియర్ పవర్గా ఎదుగుతుంది. ఇజ్రాయెల్ వెనక ఇప్పుడు యుఎస్ఏ లాంటి అద్భుతమైనటువంటి కంట్రీ ఉండడం అనేది జరిగింది. సో అరబ్ నేషన్స్ అని ఎవరి వెనక నడుస్తున్నాయి? ఇప్పుడు ఇజ్రాయెల్ వెనక పడ్డం అనేది జరిగింది. అండ్ నో మార్ వార్స్, మొత్తం పీస్ఫుల్గా ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు యుద్ధాలు ఏవి అరబ్ నేషన్స్కి అండ్ దాంతోపాటు ఇజ్రాయెల్కి మధ్య జరగట్లేదమ్మా. అప్పుడే ఫామ్ అయినటువంటి కానీ ఇబ్బంది పెట్టినటువంటి ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేస్తూ ఉన్నారంటే పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO ఏదైతే ఉంటుందో అది 1964లో 6 డే వార్ ముందు ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని తాలూకా లక్ష్యం ఏంటి అంటే ఇండిపెండెంట్ పాలస్తీన్ ఏదైతే ఉంటుందో దాని లక్ష్యంగా ఇది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సో ఇది మాత్రం పాలస్తీన్ యొక్క ఇండిపెండెన్స్ కోసం విపరీతంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ అరబ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అరబ్ నేషన్స్ డైరెక్ట్గా కాన్ఫ్లిక్ట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇక్కడ. అంటే డైరెక్ట్గా వాళ్ళ మిలిటరీ కానీ మిలిషియా కానీ పంపించకపోయినా ఈ అరబ్ నేషన్స్ అనే PLOకి ఏం సప్లై చేస్తున్నాయి? ఆయుధాలు, ఆర్టిలరీ ఏదైతే ఉంటుందో ఆర్టిలరీ కానీ, ఫినాన్స్, డబ్బు ఏదైతే ఉంటుందో డబ్బు కానీ ఇవన్నీ సప్లై చేయడం అనేది జరుగుతూ ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? బట్ అరబ్ నేషన్స్ డైరెక్ట్గా ఇజ్రాయెల్తో వార్లో పార్టిసిపేట్ చేయలేదు. సో పాలస్తీన్ లిబరేషన్ కోసం, ఇండిపెండెన్స్ కోసం ఏర్పాటైనటువంటి ఆర్గనైజేషన్ ఏంటమ్మా? పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి.
సో ఫస్ట్ ఇంటిఫిడా ఆఫ్ 1987-93 జాగ్రత్తగా వినండి అమ్మ. ఫస్ట్ ఇంటిఫిడా అంటే అప్రైజింగ్, ఉద్యమము, విప్లవము, తిరుగుబాటు అని అర్థం. సో ఇది మొదటిసారి మొదలవ్వడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో మొదటిసారి ఇంటిఫిడా మొదలవ్వడం అనేది జరిగింది. సో వైలెంట్ ప్రొటెస్ట్లు అనేవి మన తాలూకా ప్యాలెస్తీనియన్స్ చేస్తున్నారు ఇజ్రాయెల్కి ఎగనెస్ట్గా. అండ్ బాయ్కాట్స్ అనేవి, ఇజ్రాయెల్ యొక్క బాయ్కాట్స్ అనేవి జరగడం అనేది జరుగుతూ ఉంది. మన ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలాంటి బాయ్కాట్స్ అనేవి జరిగినాయో, ఎలాంటి ఇవైతే జరిగినాయో, నిషేధాలు అనేవి జరిగినాయో, ఇక్కడ కూడా ప్రొటెస్ట్లు, బాయ్కాట్స్ అనేవి చేస్తూ ఉన్నారు ప్యాలెస్తీనియన్స్. దీనిలో భాగంగా యూదులు చాలామంది చనిపోయారు. అండ్ ప్యాలెస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో, యూదుల కంటే ఎక్కువగా ప్యాలెస్తీనియన్లు చనిపోవడం అనేది జరిగింది. బికాజ్ ప్యాలెస్తీనియన్ ఈజ్ వెరీ వీక్ యాజ్ కంపేర్డ్ టు జ్యూస్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ అమ్మ. రైజ్ ఆఫ్ హమాస్, ఈ టైంలోనే హమాస్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక పొలిటికల్ పార్టీ కూడా ఇదవ్వడం అనేది జరిగింది. దిస్ పొలిటికల్ పార్టీ ఈజ్ ఇన్ లైన్ విత్ పిఎల్ఓ, ప్యాలెస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ లాగా. సో ఇండిపెండెంట్ ప్యాలెస్తీన్ కోసం పోరాడినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి. మన పిఎల్ఓ ఏదైతే ఉంటుందో, పిఎన్ఓ అనేటటువంటిది కాస్త పీస్ఫుల్ ఆర్గనైజేషన్. అఫ్కోర్స్ ఇది కూడా ప్రొటెస్ట్లు గట్రా చేస్తుంది, కానీ పీస్ఫుల్. కానీ ఇక్కడ హమాస్ ఏదైతే ఉంటుందో, హమాస్ మాత్రం మోర్ ఎక్స్ట్రీమిస్ట్, దాడులు చేయడం, అటాక్స్ చేయడం, దాంతోపాటు ఎయిర్ స్ట్రైక్స్ చేయడం, అండ్ మోర్ నేషనలిస్టిక్. ఎట్టి పరిస్థితుల్లో అయినా కావాలి, ఇజ్రాయిల్ అనేది మ్యాప్ మీద ఉండకూడదు. ఇజ్రాయిల్ అనేది మా సొంత నేల, అరబ్బుల యొక్క నేల. ఇజ్రాయిల్ అనేది ఉండకూడదు, ఇజ్రాయిల్ అనేది ప్యాలెస్తీన్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఆలోచించేటటువంటి ఒక కంప్లీట్ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ ఏంటి అంటే హమాస్ ఏదైతే ఉంటుందో హమాస్. ఇప్పుడు మనకి న్యూస్లోకి రావడం కూడా అదే జరిగింది. హమాస్ ఏదైతే ఉంటుందో, హమాస్ అనేది ఎవరి మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారు ఇజ్రాయిల్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది. ఇజ్రాయిల్ ఏం చేస్తుంది, హమాస్ గాజా స్ట్రిప్లో ఉండేటటువంటి హమాస్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేయడం అనేది జరుగుతుంది. మధ్యలో ఎవరు చచ్చిపోతున్నారు, అమాయకమైనటువంటి ప్రజలు, సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. వందలాది మంది ప్రజలు వూండెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అమెరికా కూడా ఇట్ ఈస్ ఎ సీరియస్ కన్సర్న్ అని చెప్పడం అనేది జరిగింది. ఇండియా కూడా అర్జెంటుగా సీజ్ ఫైర్ అనేది జరగాలి, శాంతి ఒప్పందం అనేది జరగాలి, వార్ అనేది జరగకూడదు. ఈరోజు మనకు న్యూస్లోకి వచ్చింది, రైట్? సో ఒకసారి వాటిని కూడా డిస్కస్ చేద్దాం, కంగారు పడద్దు. చూడండి, నెక్స్ట్ చూడండి, ఓస్లో అకార్డ్. ఓస్లో ఈజ్ ఎ ప్లేస్ ఇన్ నార్వే అమ్మ. నార్వేలో ఉన్నటువంటి ఒక సిటీ ఏంటి అంటే ఓస్లో. కానీ ఈ తాలూకు అకార్డ్, ఈ తాలూకు అగ్రిమెంట్ ఓస్లోలో అవ్వలేదు, నార్వేలో అవ్వలేదు. ఇది వాషింగ్టన్ డీసీలో అవ్వడం అనేది జరిగింది, వాషింగ్టన్లో అవ్వడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అగ్రిమెంట్? ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్తీనా ఏదైతే ఉంటుందో, సారీ నాట్ ప్యాలెస్తీనా అనేటటువంటి స్టేట్ అప్పటికి లేదు, జాతి గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయిల్కి అండ్ పిఎల్ఓకి. పిఎల్ఓ అంటే ఏంటి, ప్యాలెస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, ఇద్దరి మధ్య ఓస్లో అకార్డ్ అనేది జరగడం అనేది జరిగింది. ఎందుకు? ఫర్ టెంపరరీ పీస్, టెంపరరీ సీజ్ ఫైర్, ఈ ప్రొటెస్ట్లు అనేవి జరగకుండా, ఇంటిఫిడా ఏదైతే ఉంటుందో జరగకుండా ఒక 5 ఏళ్ల పాటు మనం సీజ్ ఫైర్ అనేది చేద్దాం, శాంతియుతంగా ఉందాం. 5 ఏళ్ల తర్వాత చర్చలు చేసుకొని ఆ చర్చల్లో ఎలా అయితే డిస్కస్ చేద్దామో, ఏదైతే డెసిషన్ తీసుకుందామో అలా ఉందామని చెప్పి రెండు కూడా మన తాలూకు ఇజ్రాయిల్ అండ్ పిఎల్ఓ కూడా డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ రికగ్నిషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ బై పిఎల్ఓ ఎప్పుడు శాంతియుతంగా ఉంటుందని చెప్పాను కదా. సో ఇజ్రాయిల్ యొక్క రికగ్నిషన్ అనేది చేస్తే ప్యాలెస్తీనా అనేటటువంటి స్టేట్ మాకు ఇస్తారేమో అని చెప్పి పిఎల్ఓ అనేది అమాయకంగా ఏం చేస్తుంది అంటే, మన ప్యాలెస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఇజ్రాయిల్ని గుర్తించడం అనేది జరుగుతుంది, అఫీషియల్గా గుర్తించడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ఏ అరబ్బులు కూడా ఎవ్వరూ గుర్తించడం అనేది జరగదు అఫీషియల్గా, ఎక్సెప్ట్ ఫర్ ఈజిప్ట్. ఇప్పుడు పిఎల్ఓ ఏదైతే ఉంటుందో పిఎల్ఓ కూడా గుర్తించడం అనేది జరుగుతుందమ్మా. ఎవరిని గుర్తిస్తారు? మన తాలూకు ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్. పిఎల్ఓ రికగ్నైజ్డ్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ప్యాలెస్తీనియన్ పీపుల్. పిఎల్ఓని మన తాలూకు ఇజ్రాయిల్ ఎలా గుర్తిస్తుంది? ప్యాలెస్తీనియన్ పీపుల్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఏకైక ఆర్గనైజేషన్ పిఎల్ఓ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్యాలెస్తీనియన్స్ గురించి ఏమైనా అరబ్బుల గురించి ఎవరైనా మాతో సంప్రదింపులు జరపాలంటే పిఎల్ఓఏ సంప్రదింపులు జరపాలి అనేటటువంటి దీన్ని చెప్పడం అనేది జరిగింది. నో అదర్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్, అంటే హమాస్ అనేది నాకు ఫామ్ అయ్యింది చెప్పాను కదా, హమాస్ లాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ అస్సలు ఎంటర్ అయ్యేటటువంటి ఛాన్సే లేదు అని చెప్పి మన తాలూకా ఇజ్రాయిల్ అనేది చెప్పడం అనేది జరిగింది. అండ్ పిఎల్ఓ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాజ్ ఇట్ ఈస్ ద సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ప్యాలెస్తీనియన్ పీపుల్. ప్యాలెస్తీనియన్ అథారిటీ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్ ఆఫ్ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా. సో ప్యాలెస్తీనియన్ అథారిటీ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్. దాంతోపాటు ఏం చెప్పారు? వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బ్యాంక్, అండ్ గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో గాజా స్ట్రిప్. వెస్ట్ బ్యాంక్ అనేది దేంతో ఉంటుంది? మన తాలూకా జార్డాన్ రివర్ యొక్క వెస్టర్న్ బ్యాంక్ అండి. అండ్ గాజా స్ట్రిప్ ఎక్కడ ఉంటుంది? ఈ చివర ఉండడం అనేది జరుగుతుంది, మెడిటేరియన్ సీకి. ఇటువైపు ఈజిప్ట్ ఉంటుందని చెప్పాను కదా, గుర్తుందా? మనకు మ్యాప్ ఏదైతే ఉంటుందో మ్యాప్ అనేది మీకు చూపించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది కదా. ఈ గాజా స్ట్రిప్ మీద ప్యాలెస్తీనియన్ యొక్క సెల్ఫ్ అథారిటీ అనేది రికగ్నైజ్, అంటే వాళ్ళ పరిపాలన వాళ్ళే చేసుకోవాలన్నట్టు ఇజ్రాయిల్ అనేది చెప్పడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్ అకార్డ్ అండి, ఒక అద్భుతమైనటువంటి అగ్రిమెంట్. ఎవరి మధ్య జరిగింది? ఇజ్రాయిల్కి అండ్ ప్యాలెస్తీనియన్స్కి కాదు, పిఎల్ఓ గుర్తుపెట్టుకోండి. మా పిఎల్ఓ అంటే ఏంటి? ప్యాలెస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్.
అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, క్యాంప్ డేవిడ్ 2. నెక్స్ట్ అయినటువంటి అగ్రిమెంట్ ఏంటి? మనకి ఇందాక ఓస్లో అగ్రిమెంట్, ఓస్లో అకార్డ్ అనేది ఎందుకని చెప్పాను, టెంపరీ, జస్ట్ 5 years కోసమే అని చెప్పాం. 5 ఏళ్ళు గడిచినాయి, ఎటువంటి వార్స్ అనేవి ఇద్దరి మధ్య లేవు. మన వెస్ట్ బ్యాంక్ని, గాజా స్ట్రిప్ని ఎవరు పరిపాలించుకుంటున్నారు? మన తాలూకా పిఎల్ఓ ఏదైతే ఉందో అది రూల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మన తాలూకు మిగిలిన ప్రాంతాలను ఎవరు రూల్ చేస్తూ ఉన్నారు? ఇజ్రాయెల్ అనేది రూల్ చేస్తూ ఉంది, బాగానే ఉంది. సో 5 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టాక్స్ అనేవి జరిగినాయి 2000లో. 2000లో మళ్ళీ టాక్స్ అనేవి మొదలవ్వడం అనేది జరిగింది. దాన్ని క్యాంప్ డేవిడ్ 2 అంటాం. క్యాంప్ డేవిడ్ 1 అనేది గుర్తుందా మీకు? ఎవరెవరి మధ్య జరిగింది? మన తాలూకు ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ అండ్ ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్ మధ్య జరగడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేసింది ఇజ్రాయిల్? మన తాలూకా ఈజిప్ట్కి సినాయి పెనిన్సులా ఏదైతే ఉంటుందో సినాయి పెనిన్సులాని ఇచ్చేయడం అనేది జరిగింది. గుర్తుందా మీకు? ముందు చెప్పడం అనేది జరిగింది, రైట్? సో క్యాంప్ డేవిడ్ 2 అనేది మళ్ళీ జరగడం అనేది జరిగింది. కానీ ఈ టాక్స్ అనేవి మిజరబుల్గా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది పిఎల్ఓకి అండ్ ఇజ్రాయిల్కి మధ్య. పీస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా బ్రేక్ అవ్వడం అనేది జరిగింది, ట్రంబుల్ అవ్వడం అనేది జరిగింది. మళ్ళీ గొడవలు అనేవి రెండింటి మధ్య స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందమ్మ. సెకండ్ ఇంటిఫిడా. సో మొదటి అప్రైజింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అప్రైజింగ్, రెండవ విప్లవం ఏదైతే ఉంటుందో అది 2000 నుంచి 2005 మధ్యలో మొదలవ్వడం అనేది జరిగిందమ్మ. విపరీతమైనటువంటి వెరీ వైలెంట్ ప్రొటెస్ట్ అండ్ వెరీ వైలెంట్ అటాక్స్ అనేవి రెండు కంట్రీస్ మధ్య జరగడం అనేది జరిగింది. అంటే ఇట్ ఈ పాలస్తీన్ ఈజ్ నాట్ ఎ కంట్రీ ఆఫ్ కోర్స్, బట్ రెండు ఫ్యాక్షన్స్ మధ్య జరగడం అనేది జరిగింది. థౌజండ్స్ ఆఫ్ జ్యూస్ అండ్ పాలస్తీనియన్స్ కిల్డ్. యూదులు ఎక్కువ మంది చచ్చిపోతున్నారు, యూదుల కంటే ఎక్కువగా పాలస్తీనియన్లు చనిపోవడం అనేది జరుగుతుంది. ఇన్ ఎనీ వార్ బిట్వీన్ జ్యూస్ అండ్ పాలస్తీనియన్స్ ఎక్కువగా నష్టపోయేది పాలస్తీనియన్స్ అండి. బికాస్ జ్యూస్ ఆర్ ఆల్రెడీ పవర్ఫుల్, స్ట్రాంగ్ మిలిషియా అండ్ ఆర్మీ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఉంది. టెర్రరిస్ట్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ కూడా జరగడం అనేది జరిగిందమ్మా ఈ తాలూకా టైంలో. 2000 నుంచి 2005 మధ్యలో ఉన్నటువంటి టైంలో. సో మరి ఇంటిఫిడా, సెకండ్ ఇంటిఫిడా ఏదైతే ఉంటుందో అంటే 2005 తర్వాత ఏం జరగడం అనేది జరిగింది అంటే చూడండి, రైట్ వర్డ్ షిఫ్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ఇజ్రాయిల్. ఇజ్రాయిల్లో రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ రావడం అనేది జరిగింది. వాట్ యూ మీన్ బై రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్? ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో బీజేపీ ఈజ్ ఎ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ. సో బీజేపీ మీరు చూస్తే ఓన్లీ హిందువులు మాత్రమే సంక్షేమంగా ఉండాలని చెప్తూ ఉంటుంది ఎప్పుడు, రైట్? హిందువుల దానికి ఇంట్రెస్ట్ కోసమే పోరాడుతూ ఉంటుంది, బికాస్ ద మెజారిటీ పీపుల్ ఆర్ హిందూస్ కాబట్టి. సో ఇజ్రాయిల్ కూడా ఏముంటుంది, రైట్ వింగ్, జ్యూస్ మాత్రమే దీనిగా వెల్ఫేర్గా వాళ్ళ సంక్షేమం కోసమే చూడాలని చెప్పి మన తాలూకా ఇదేదైతే ఉందో అది చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరు చెప్తారు? మన తాలూకా ఇజ్రాయిల్ తాలూకా పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి. అంటే కంప్లీట్గా పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వరల్డ్ మ్యాప్లో పాలస్తీన్ అనేటటువంటి ప్రాంతం అనేది ఉండకూడదు, అరబ్బులు తప్పకుండా ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో అనేటటువంటి ఒక రిజల్యూషన్తో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎంఫసిస్ ఆన్ మేనేజింగ్ ద కాన్ఫ్లిక్ట్. సో వాళ్ళు ఏం నిర్ణయిస్తారంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఎలాగూ ఎండ్ అవ్వదు, ఎలాగూ సాల్వ్ అవ్వడం అనేది జరగదు. సో లెట్స్ అస్ బెటర్ మేనేజ్ చేద్దాం, ఏదో ఒకలాగా వాళ్ళ దగ్గర నుంచి పవర్ లాక్కోవడానికి ప్రయత్నిద్దాం అని చెప్పి ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ అనేది ప్రయత్నించడం అనేది జరుగుతుంది. కానీ పిఎల్ఓ ఏంటి, మన తాలూకా పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఇది కాస్త మెతగ్గా ఉండడం వల్ల హమాస్ ఏదైతే ఉంటుందో ఈ లోపు ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అయినటువంటి పొలిటికల్ పార్టీ అయినటువంటి హమాస్ ఏదైతే ఉంటుందో ఇది పవర్లోకి రావడం అనేది, ఇన్ఫ్లుయెన్షియల్గా మారడం అనేది జరిగిందండి. సో ఇన్ఫ్లుయెన్షియల్గా మారి ముఖ్యంగా గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో గాజా స్ట్రిప్లో హమాస్ ఏదైతే ఉంటుందో అది అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. ఎలక్షన్స్ జరుగుతాయి, మన తాలూకా గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో అక్కడ హమాస్ ఏదైతే ఉంటుందో అది అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా హమాస్ ఏం చేస్తుంది, మన తాలూకా ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో గాజా స్ట్రిప్ ఇక్కడ ఇలా ఉంటుందండి, ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ మీద గాజా ఏదైతే ఉంటుందో మన తాలూకా హమాస్ ఏం చేస్తారు, ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. ఇజ్రాయిల్ ఏం చేసింది, గాజా స్ట్రిప్ మీద ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో మన తాలూకా అందుకే ఎప్పుడు పడితే అప్పుడే మన తాలూకా హమాస్ మిసైల్ అటాక్స్ అనేవి చేస్తారు కాబట్టి యాంటీ మిసైల్ ట్యాంకర్ S-400 మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్ రష్యా నుంచి కొనుక్కోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇండియా కూడా S-400 మిసైల్స్ అనేవి కొనుక్కుంటుంది. ఎవరి నుంచి? రష్యా ఏదైతే ఉంటుందో రష్యా. నెక్స్ట్ ఇయర్కి ఆ డీల్ అనేది కంప్లీట్ అవ్వచ్చు కదా. సో యాంటీ మిసైల్ అంటే అవతల నుంచి ఏదైనా మిసైల్ వచ్చింది అనుకోండి, వీళ్ళు ముందుగానే పసిగట్టి దాన్ని రీఅటాక్ చేయడం అనేది జరుగుతుంది, దాన్ని అరికట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బ్లొకేడింగ్ ఆఫ్ గాజా స్టార్ట్స్. అప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకారంగా ఏం చేస్తుంది, గాజాకి బ్లొకేడ్ చేయడం అనేది జరుగుతుంది, బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే గాజాకు వచ్చేటటువంటి సప్లైస్ ఏవైతే ఉంటాయి సప్లైస్ని ఆపేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు గాజాకి కార్స్ కానీ ఇవి కానీ ఏవి వెళ్ళనివ్వవు, మెడిసిన్స్ ఆపేస్తుంది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపేస్తుంది. సో గాజాకి యాక్సెస్ అనేది లేకుండా అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్ అడ్డుకోవడం అనేది జరుగుతుంది. గాజా ఇప్పటికీ పేదరికంలో మగ్గిపోతుందంటే దానికి కారణం ఇజ్రాయెల్ తీసుకున్నటువంటి ఈ ప్రతీకారమైనటువంటి చర్యలే.
హమాస్ లాంచ్డ్ రాకెట్స్ ఇంటూ ఇజ్రాయెల్ మీద హమాస్ ఏదైతే ఉంటుందో ఇది రాకెట్స్ అనేవి ఎప్పుడు లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా న్యూస్లోకి అందుకే వచ్చిందమ్మా. హమాస్ ఎప్పుడు మన తాలూకు ఇజ్రాయెల్ మీద రాకెట్స్ లాంచ్ చేస్తుంది, ఇజ్రాయెల్ అనేది హమాస్ మీద రాకెట్స్ లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలామంది సివిలియన్స్, అమాయకమైనటువంటి ప్రజలు ఇప్పుడు బలైపోవడం అనేది జరుగుతుందమ్మా. సో తర్వాత 3 వార్స్ అనేవి జరుగుతాయి. ఎవరెవరికి? హమాస్ ఏవైతే ఉంటాయో హమాస్, అండ్ దాంతోపాటు మన తాలూకా ఇజ్రాయెల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయెల్కి ఎప్పుడెప్పుడు 2008లో, 2012లో అండ్ 2014లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బోత్ జ్యూస్ సైడ్ యూదులు కూడా చనిపోతారు, దాంతోపాటు పాలస్తీనియన్స్ ఎవరైతే ఉంటారో, అరబ్బులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చనిపోవడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ద 3 వార్స్. వైలెన్స్ అగైన్స్ సివిలియన్స్ బై బోత్ హమాస్ అండ్ ఐడిఎఫ్. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేవి అరబ్బులు ఎవరైతే ఉన్నారో పాలస్తీనియన్ల మీద అటాక్ చేస్తారు. హమాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరి మీద అటాక్ చేస్తారు? యూదులు, జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. చాలామంది పౌరులు, సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది చనిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ మీద హింసాత్మకమైనటువంటి ఘటనలు, వైలెన్స్ ఏదైతే ఉంటుందో వైలెన్స్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుందమ్మా. సో ఈ 3 వార్స్ అనేవి చాలా వైలెన్స్కి లీడ్ చేయడం అనేది జరుగుతుంది. అప్ టు 2014 మొత్తం ఒక కాన్ఫ్లిక్ట్తో ఈ తాలూకా ప్లేసెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో దెన్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ జెరూసలేం యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. జెరూసలేం ఈజ్ ద హోలీ సైట్ ఆఫ్ జ్యూస్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అండి. సో దిస్ ఇస్ ద హోలీ ల్యాండ్, దిస్ ఇస్ ద ప్రామిస్డ్ ల్యాండ్ అని చెప్పుకున్నాం. ఇది యూదులకి ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రం, దాంతోపాటు ముస్లిమ్స్కి, ఇస్లామిక్ పీపుల్కి పుణ్యక్షేత్రం, అండ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పుణ్యక్షేత్రం. ఈస్టర్న్ సైడ్ ఆఫ్ జ్యూస్ ఏదైతే ఈస్టర్న్ సైడ్ ఆఫ్ జెరూసలేం ఏదైతే ఉంటుందో అక్కడ ముస్లిం పాపులేషన్, ముఖ్యంగా అరబ్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. వెస్టర్న్ సైడ్ ఆఫ్ జెరూసలేం ఏదైతే ఉంటుందో యూదులు ఎవరైతే ఉంటారో యూదులు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ సెంటర్లో ఏముంటాయి? హోలీ ష్రైన్స్ ఏవైతే ఉంటాయి, గుడులు కానీ మాస్కులు కానీ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. బోస్ జ్యూస్కి అండ్ ఇస్లామిక్ పీపుల్కి సంబంధించినటువంటిది. ఇజ్రాయిల్ కంట్రోల్స్ ద సిటీ. సో ఈ జెరూసలేంని ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మన తాలూకా ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు ఇజ్రాయిల్ ఎవరిని, యూదుల్ని, దాంతోపాటు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇస్లామిక్ పీపుల్ని కూడా ఈ జెరూసలేంలో ఉన్నటువంటి ష్రైన్స్కి సందర్శించడానికి వీలు లేకుండా చేసింది. సో ఎవ్వరూ దీన్ని సందర్శించడానికి ఇప్పుడు వీలు లేదండి. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ జోన్గా పెట్టడం అనేది జరిగింది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ తన తాలూకా క్యాపిటల్ జెరూసలేం అంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ అండి. ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ క్యాపిటల్ కాదు. అర్థమైందా? ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ ఇది కాదు. ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ క్యాపిటల్ ఏంటి అంటే తెల్ అవీవ్ అమ్మ. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, తెల్ అవీవ్. బట్ ఇజ్రాయిల్ ఏముంటుందో మా క్యాపిటల్ జెరూసలేం అంటుంది, జెరూసలేం మాది అంటుంది. కానీ మన తాలూకా యునైటెడ్ నేషన్స్ ఫస్ట్ 1947లో ఇచ్చినటువంటి రెజల్యూషన్ గుర్తుందా మీకు? యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తుంది? అది అండర్ ఇంటర్నేషనల్ కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతుంది, యుఎన్ కంట్రోల్లో ఉంటుంది, బట్ సెపరేట్ స్టేట్స్గా మారడం అనేది జరుగుతుంది కదా. సో అది మనకి ఇక్కడ ఇప్పటికీ ఇది కాన్ఫ్లిక్ట్ జోన్. జెరూసలేం ఏదైతే ఉంటుందో జెరూసలేం. సో చూడండి, ఇది జెరూసలేంలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇక్కడ చూడండి, దీన్నే మౌంట్ టెంపుల్ అని చెప్పి మనం అనడం అనేది జరిగింది. టెంపుల్ మౌంట్ అని కూడా అంటాం. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఎ మౌంటైన్ మీద ఇది ఉండడం అనేది జరిగిందమ్మా. సో ఇది ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ డోమ్ ఆఫ్ ద రాక్. ఇది యూదులకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టెంపుల్ అండి, జ్యూస్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టెంపుల్. అండ్ ఇదేదైతే ఉంటుందో అల్లక్సా మాస్క్ ఏదైతే ఉంటుందో ఇస్లామిక్ పీపుల్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అండి. సో దిస్ ఈజ్ ఆల్సో ద వెస్టర్న్ వాల్, ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రం. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మ. అర్థమైందా? సో అది గోల్డ్ కలర్లో ఉండో అక్కడ షేడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ తాలూకా రీజియన్కి ఎవరిని ఎలో చేయడం అనేది ఇప్పుడు జరగట్లేదన్నమాట. అర్థమైందా? రైట్. సో ఇక్కడ మీకు చూడండి క్లియర్గా కనిపిస్తుంది, ద టెంపుల్ మౌంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మౌంట్ టెంపుల్ అని కూడా అంటాం, హరామల్ షరీఫ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఈ చుట్టూ ఉండేటటువంటిది గోల్డెన్ గేట్ అమ్మ. ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఇది డోమ్ ఆఫ్ ద రాక్ అనేటటువంటి ఇది. అర్థమైందా? ఇది యూదులకు సంబంధించినటువంటిది. అల్లక్సా మాస్క్ ఏదైతే ఉంటుందో అది ఇదమ్మా. అది మన తాలూకా పీపుల్, ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ దిస్ ఇస్ ద వెస్టర్న్ వాల్. అర్థమైందా? ఇవి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దెన్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మరి కాన్ఫ్లిక్ట్ అనేది ఎలా ఇది చేయడం అనేది జరుగుతుంది? ఒకవైపు హమాస్ ఎవరైతే ఉన్నారో హమాస్ అనే వాళ్ళు రెచ్చిపోతున్నారు మన తాలూకా గాజా స్ట్రిప్లో ఏదైతే ఉంటుందో గాజా స్ట్రిప్లో. సో దాంతోపాటు ఇజ్రాయిల్ కూడా తన తాలూకా ఆర్మీని ఏం తక్కువగా వాడట్లేదు, అటాక్స్ అనేవి జరుగుతున్నాయి, చాలామంది సివిలియన్స్ చచ్చిపోతూ ఉన్నారు. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎవర్ ఎండింగ్గా నడుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద 3 మేజర్ కాన్ఫ్లిక్ట్ చెప్పాను ఏంటవి? ఈ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్, అండ్ దాంతోపాటు కొరియన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో కొరియన్ కాన్ఫ్లిక్ట్, దాని తర్వాత మన తాలూకు ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్.
సో కంప్లీట్గా ఇది కొనసాగడం అనేది జరుగుతుంది. దీని తాలూకా ఏంటి సొల్యూషన్ అంటే 2 స్టేట్ సొల్యూషన్ అండి. యునైటెడ్ నేషన్స్ ఫస్ట్లో 1947లో చెప్పినట్టు ఏం జరగాలి, 2 నేషన్స్గా ఇది విడిపోవడం అనేది జరగాలి. 2 నేషన్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండడం అనేది జరగాలి. దే షుడ్ బి పార్టిషన్, క్లియర్ డిమార్కేషన్ అనేది ఉండాలి. దాంతోపాటు రీచ్ కామన్ గ్రౌండ్ బై టాక్స్, చర్చల ద్వారా ఒక సొల్యూషన్కి అనేది రావాలి తప్ప అటాక్స్ అనేవి అర్ధాంతరంగా ఆగడం అనేది జరగాలి. దాంతోపాటు బోత్ ఆఫ్ దెమ్, ఈవెన్ ప్యాలెస్తీనియన్స్ కానీ లేకపోతే జ్యూస్, మన తాలూకు ఇజ్రాయిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రైట్ వింగ్ పాలిటిక్స్ అనేవి మానేసి ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నించడం అనేది జరగాలి. సో పాలిటిక్స్ అనేవి చేయడం, రాజకీయాలు చేయడం అనేది మానేసి ఏం చేయడం అనేది జరగాలి, ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నాలు అనేవి ప్రభుత్వాలు చేస్తే అప్పుడు ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయి, ఇంటర్నేషనల్ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరగాలి. ఇన్వాల్వ్ అయ్యి ఒక సొల్యూషన్కి తీసుకురావడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? ఇది మనం వే ఫార్వర్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందంటే సింపుల్, నేను చెప్పాను కదా, హమాస్ ఏదైతే ఉంటుందో హమాస్ ఏం చేశారు, గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ మీదకి అటాక్స్ చేశారు. ఇజ్రాయిల్ ఏం చేస్తుంది, హమాస్ మన గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో గాజా మీదకి అటాక్ చేసి గాజాని మళ్ళీ బ్లొకేడ్ చేయడం అనేది మొదలుపెట్టింది, రిసోర్సెస్ అన్ని ఆపేయడం అనేది మొదలుపెట్టింది. దానివల్ల మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైంది. అందుకు ఇది మళ్ళీ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో వాట్ ఎవర్ ద బ్యాక్గ్రౌండ్ ఐ హ్యావ్ గివెన్ టు యూ ఇన్ దిస్ సెషన్, దీన్ని పట్టుకొని మీరు కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ గురించి ఆర్టికల్ వచ్చినా మీకు ఈజీగా అర్థమైపోతుంది. దిస్ ఈజ్ మై ప్రామిస్. ప్రతి డైమెన్షన్ని నేను టచ్ చేయడం అనేది జరిగింది. ఇలాగే మనం ఇన్ డెప్త్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. చక్కగా నేర్చుకుంటారండి చాలా విషయాలు. ట్రస్ట్ మీ ఆన్ దట్. నన్ను నమ్మి మన కోర్సులో జాయిన్ అయ్యండమ్మా. కరెంట్ అఫైర్స్ ప్రతిదీ ఇలా బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను, అర్థమైందా? దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకోండి. జస్ట్ 3000 నుంచే స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ 3000 రూపాయల నుంచే 3000 రూపాయలు మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్స్. కరెంట్ అఫైర్స్ కూడా ఇలాగే ఇన్ డెప్త్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా మీరు 5000 నుంచే స్టార్ట్ అవుతుంది, చక్కగా తీసుకోవచ్చు. ఓకేనా? నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. May 15 తర్వాత ఫీజులు అనేవి పెరుగుతున్నాయి. ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? రైట్. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దాంతోపాటు ఎలా ఉందని కామెంట్ కూడా, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందని కామెంట్ కూడా చేయండి. దాంతోపాటు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. దాంతోపాటు ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ పరిస్థితులు బయట బాగాలేవు, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మాస్క్ అప్ యువర్ సెల్ఫ్. దాంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించండి, శానిటైజర్స్ అనేవి పాటించండి, మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి. రైట్? పర్ఫెక్ట్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్ అమ్మ.